ఈ రోజున అంశం ఏమిటంటే మునుపటి వలె. చెప్పగలుగుతారా ఒకసారి? మునుపటి వలె. ఏముందయ్యా మునుపటి వలె అంటే? ఏమీ లేదు. మునుపటిలాగా ఏమీ లేదు. మునుపు చాలా బాగుంది. మునుపు చాలా అద్భుతముగా ఉంది. ప్రభుతో నడవడికే గాని, ప్రభుతో జీవించడమే గాని, ప్రభు విషయాల్లో శ్రద్ధ చూపించడమే గాని, ప్రభు దగ్గర ఆసక్తి చూపించడమే గాని చాలా బాగుంది. ఇంతకు మించి చాలా బాగుంది. ఇప్పుడు బాగోవడం కాదు, ఇప్పటికి మించి చాలా బాగుంది. ఇంతకు ముందు చాలా ప్రభువుకి దగ్గరగా బ్రతికాం మనం. ఆయన కృపకు దగ్గరగా బ్రతికామండి. అభిషేకం అంటే దగ్గరగా దేవుడికి కనెక్ట్ అయిపోయి, దేవునితో కనెక్ట్ అయిపోయి మాట్లాడడము, దేవునికి దగ్గరగా ఉండి కలుసుకోవడము, ప్రభుకు దగ్గరగా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. దేవుడితో చాలా కంఫర్టబుల్ గా, ఇంట్లో వ్యక్తితో ఎలాగైతే ఉంటున్నామో అలాగే నా ప్రభుతో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా కంఫర్ట్ గా బ్రతికాము. కానీ ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఉందా? దేవుడి దగ్గరికి అంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామా? అంత త్వరగా వెళ్ళగలుగుతున్నామా? అంత ప్రేమతో వెళ్ళగలుగుతున్నామా? అంత ఆసక్తితో వెళ్ళగలుగుతున్నామా అంటే ఈ కాలంలో అది కరువుగా ఉంది. ఏమిటిదండి? కరువుగా ఉంది. ఎందుకంటే మనుషుల వల్ల, కుటుంబంలో పరిస్థితుల వల్ల, మన అనారోగ్యాల వల్ల ప్రభువుకు మనము దూరం అయిపోయాం. అంతకు ముందు చేసినటువంటి ఎంత దగ్గరగా ప్రభువుకు కనెక్షన్ లేదు. మనతో ప్రభుతో మనకి కనెక్షన్ లేదు. ప్రార్థన అంటే పరుగెత్తుకునే ఆశ కలిగి ఆసక్తితో ఎంత దూరమైనా అవని, ఎంత భారమైనా అవని, ఎంత విలువైన, ఎంత సమయమైనా, ఎంత ఖర్చు అయినా అవని పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనుషులు మనల్ని ఆపడము, మనుషుల ప్రకారంగా మనం నడవడము గాని, లేదు అంటే మన ఆరోగ్యపరంగా గాని, కుటుంబంలో ఉన్న పరిస్థితుల ప్రకారంగా కానీ అంత ప్రేమ దేవుడి మీద చూపించలేకపోతున్నాం. అంత కంఫర్ట్ జోన్ లో ప్రభుత్వం మనం లేము. కంఫర్ట్ జోన్ అంటే ఇక ఏ భయంలో ఏ డోకా లేదు, ఏమిది లేదు. చాలా కంఫర్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం, ప్రతి విషయంలో దేవుడితో మాట్లాడడం, ప్రతి విషయంలో దేవుని వెంబడించడం చాలా బాగుండేది. ఇప్పుడు ఉందంటావా అది? హృదయపూర్వకంగా ఆమె తిట్టింది కాబట్టి చేయాలండి, అక్క చెప్పింది కాబట్టి చేయాలండి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేయాలండి. ఇంతకు ముందు ప్రభుతో ప్రేమగా దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు ఆ ప్రేమ నీకు ప్రభుకి మధ్యలో ప్రేమ తక్కువ అయిపోయింది, దూరం అయిపోయింది. ఎందుకంటే అది ఏ పరిస్థితి అయినా అవ్వచ్చండి, అది ఏ స్థితి అయినా అవ్వచ్చు. నేను ప్రభువుకు దూరం చేసింది. ఏం చేసిందండి? దూరం అయిపోయింది. మునుపటి వల్ల లేము. మునుపటి వల్ల ప్రభుతో అంత ప్రేమ లేదు మనకి. మునుపటి వల్ల అంతగా ప్రభుతో అంత కనెక్ట్ అయిపోవట్లే. పరిస్థితులు దూరం చేసేస్తున్నాయి. ఆరోగ్యమే దూరం చేసేయచ్చు, కుటుంబమే దూరం చేయొచ్చు. ఏదైనా మనల్ని ఏం చేసిందట? ప్రభువు నుంచి దూరపరిచేసింది. పూట అంశము మునుపటి వలె అని ప్రభు చెప్తున్నాడు. ఏంటయ్యా మునుపటి వలె? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మునుపటి వలె ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం ధ్యానం చేసుకుందాం. సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపత్యగు యెహోవాను స్తుతించండి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చి వారి స్వరములను మరలా వినబడును. మునుపటి వలె ఉండడానికి చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచూ ఉన్నానని యెహోవా సెలవించుచూ ఉన్నారట. ఈ మునుపటి వలె మరలా మీరు యెహోవా స్వరము నీ నోట వినపరచబడాలని, యెహోవా మందిరములో స్తుతిగానములు వినపరచబడాలని, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును అన్న మాట మరలా నీ శబ్దము నుంచి, నీ యొక్క శబ్ద తరంగం నుంచి మరలా వినపడాలని ప్రభు అట ఆయన అంటున్నాడు. మునుపు ఎలాంటి స్వరములెత్తి నన్ను గనపరిచారు, మునుపు ఎలాంటి గంభీర నాదములతో నన్ను కీర్తించారు చూసావా, మునుపు ఎలాగైతే సర్వాంగ కవచములు ధరించుకొని వారి నా దగ్గరికి వచ్చి ప్రేమను చూపించారు చూసావా, నా దగ్గరికి వచ్చి కరెక్ట్ అయ్యారు చూసావా, నా దగ్గరికి వచ్చి నిలబడ్డారు చూసావా, అది స్వరము మరలా వినపరచబడే విధముగా మునుపటి వలె నేను ఇప్పుడు చెరలో ఉన్న ఈ దేశస్తులను విడిపించి మునుపటి వలె మరలా నేను నిలవబెట్టబోతున్నాను. మునుపటి వలె మరలా నీకు స్వరం ఎత్తబోతున్నావు. మునుపటి వలె మరలా
చేయబోతున్నాము. యెహోవా మంచివాడు అనేటువంటి మాట మరలా గంభీర స్వరములెత్తి మీరు కీర్తన చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రభు ఆశపడుతున్నాడు. మన ఆశ కాదది. మనం అనుకోట్ల మునుపటి వలె ఉందాము, మునుపటి వలె మళ్ళా చేద్దామని మనం అనుకోట్ల. ప్రభు ఆశపడుతున్నాడంట. యెహోవా సెలవిస్తున్నాడు అంటే యెహోవా చెప్పుచున్నాడు. ఆయన చెప్తున్నాడు మీరు మరలా లెగవాలి, ఈ స్వరములు మరలా నాకు వినపడాలి, మరలా ఈ గంభీరమైన స్వరములు వినపడాలి, ఈ కీర్తనలు వినాలి. నేను అంత ఆర్భాటముగా చేశారు చూసావా, ఆ ఆర్భాటం మరలా నేను వినాలి. అంత స్వరముతో అంత ప్రేమగా దగ్గరగా దేవుడికి వచ్చావు చూసావా, ఆ ప్రేమ మరలా ప్రభు చూడాలి నీ దగ్గర నుంచి. ఆ భాషను, ఆ బంధము, ఆ ప్రేమ, ఆ మాధుర్యము మరలా ప్రభు మన దగ్గర నుంచి ఉండాలి అని కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. నీ స్వరము రావాలి. ఎలాగంటే ఆగక కొనసాగించబడినట్లుగా. అక్కడ ఉన్నది మునుపటి వలె చెరలో నుంచి వారిని విడిపించబోతున్నా. మునుపటి వల్ల వారు ఉండడానికి ఇప్పుడున్న చెరలో, ఇప్పుడున్న సమస్యలు ఏదైతే ప్రభువుకి నిన్ను దూరం చేస్తుంది చూసావా, ఏదైతే ప్రార్థన నిన్ను దూరం చేస్తుంది చూసావా, ఆత్మీయతలో నిన్ను నిలవబడకుండా ప్రభువుకి దగ్గరగా అవ్వకుండా. ఆత్మీయత అంటే నీకు దేవుడికి మధ్యలో ఒక కనెక్షన్ ఉండడమే ఆత్మీయత అంటే. అర్థమైందండి? ఆ కనెక్షన్ దూరంగా ఉండకుండా మరలా ప్రభువుతో కనెక్ట్ అవ్వాలని, మరలా ప్రభుతో యథావిధిగా కలవాలని, నీ స్వరం మరలా దేవుని సన్నిధిలో వినపరచబడాలని, నీ మాట మరలా ప్రభు సన్నిధిలో కేకలు వేసి ఆర్భాటముగా యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడని సంగీత నాదములు వినపరుస్తూనే అంట. హల్లెలూయా. ఒక్కసారి చెప్తామా? ఒక్కసారి చెప్తామా? కొంచెం బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. ఎలాగంటే ఇంతకు ముందు మనము భక్తి స్టార్టింగ్ లోనే అవని, ప్రభు నెరిగిన స్టార్టింగ్ లోనే అవని ఎలా ఉందంటే మన సహవాసం దేవుడితో, నువ్వు ప్రభు ఉన్నారు. అప్పుడు దుష్టుడు నీ మీదకి రాబోతున్నా, మీ ఇద్దరి మధ్యలోనికి వేరే వ్యక్తి ఎవరైనా రాబోతున్నా ఏం చేసేదానివి? అయ్యా 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 నా మీదకి దుష్టుడు వచ్చేస్తున్నాడు, ప్రభా నన్ను కాపాడవా, ఈ శోధన వచ్చేస్తుంది, నేను ఇలా పడిపోబోతున్నా కాపాడవా అని వెంటనే వెళ్ళి ప్రభుని హత్యేసుకునేవాళ్ళం. వెంటనే వెళ్ళి ప్రభుతో మాట్లాడేసేవాళ్ళం. వెంటనే వెళ్ళి ప్రభుకు చెప్పేసుకునే వాళ్ళం. ఆయన అలాగిన నువ్వు వెళ్ళి కౌగిలించుకున్నావు కాబట్టి ప్రభు ఊరుకుంటాడా? ప్రభువు కూడా మన తిరిగి కౌగిలించుకుంటాడంట. ప్రభువు కూడా ఆయన రక్తంలో కాపాడుతా ఉన్నాడంట. ఆయన కూడా మళ్ళీ భద్రపరుస్తూ ఉన్నాడంట. భద్రపరిచి నిన్ను ఆయన కౌగులో దాచిపెట్టేస్తున్నాడు. అపవాదికి నువ్వు చిక్కబడకుండా, అపవాదికి నువ్వు కనిపించకుండా, శత్రువుకు నువ్వు దొరకకుండా, నిన్ను పడేస్తున్నా నీ దగ్గరకు రాబోతున్నటువంటి ఆ లోకస్తులకు నిన్ను అప్పచెప్పకుండా ప్రభు కూడా కాపాడాడు. అలా ఉంది కనెక్షన్. అలాగా నిన్ను కాపాడి ఆయన బయటికి కనపడేవాడు. నిన్ను దాచేసేవాడు. ఆయన నిన్ను దాచేసి ఆయన బయటికి కనిపించేవాడు. ఆయన బయటికి కనిపిస్తే దుష్టుడు మన దగ్గరికి రాగలడంటావా? దుష్టుడు మనల్ని పడతాడంటావా? మనల్ని పడద్రోస్తాడంటావా? పడకుండా మనల్ని ఆయన కాపాడుతూ వచ్చాడంట. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయి డాడీ ఇప్పుడు చంటి బిడ్డలు గనక ఎవరైనా ఏదైనా జంతువు గానీ ఏదైనా భయంకరమైన వ్యక్తులు వస్తా ఉంటే ఏం చేస్తారు? డాడీ అని వెళ్ళిపోయి తల్లిని కానీ తండ్రి కానీ వెళ్ళి పట్టేసుకుంటారు. పట్టుకొని భయపడిపోయి వెళ్ళి పట్టేసుకుంటారు. తల్లి ఏం చేసింది? చక్కగా ఆ బిడ్డని తన ఒడిలోకి తీసుకొని నేనున్నాను నీకు ధైర్యంగా, నేనున్నాను, ఏం కాదని ధైర్యం చెప్తా ఉంటుంది తల్లి కదా. అలాంటి కౌగుల్లోకి వెళ్ళిపోయావు ప్రభు దగ్గర. మునుపు ఏదొచ్చినా ఆ సంతోషం అవని, బాధ అవని, ఏదైనా ఇప్పుడు సంతోషంతో కూడా కొంతమంది బిడ్డలు వెళ్ళి తలని హత్తుకుంటారు కదండి. సంతోషం వచ్చినా వెళ్ళి హత్తుకుంటారు, బాధ వచ్చినా వెళ్ళి హత్తుకుంటారు. అలాగే నా ప్రభుతో మన కనెక్షన్ అలా ఉండిపోయిందండి. మునుపు అలా ఉంది. ఏదైనా ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, ఏదైనా ప్రభుతో మాట్లాడడం, ఏదైనా ప్రభుకి వివరించడం, ఏదైనా ప్రభు దగ్గర నిలబడి మనము వివరించేయడము అలా బాగుంది అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే మన సహవాసం ప్రభుతో లేదు. మన సహవాసం ప్రభుతో లేదు. ఆత్మీయత అంటేనే ప్రభుతో మనము కలిసిపోయి ఉండడము. ఆ ఆత్మీయత తక్కువైంది. ప్రభుతో కలిసి ఉండడం తక్కువైంది. మనుషులకు చెప్పుకోవడం ఎక్కువైంది. మనతో వాళ్ళు ప్రార్థనా పరులే, వాళ్ళు ఆత్మీయులే, కాకపోతే మన సహవాసము ప్రభుతో ఉండాలి. ఆత్మీయతలో ఉన్న వారితో కంటే ప్రభుతో ఎక్కువ ఉండాలి మన సహవాసం. ఆత్మీయులతో కంటే మన సహవాసం ప్రభుతో ఎక్కువ ఉండాలంట. మన సహవాసం ప్రభుతో ఎక్కువ కలిసిపోవాలంట.
హల్లెలూయా. అయితే అలా ఉన్న మనము మునుపు అలా ఉన్నాం. ఏదొచ్చిన ప్రభు దగ్గరికి చెప్పుకోవడం, ఫస్ట్ గా ప్రభుకి చెప్పుకోవడం, ప్రభుతో మాట్లాడడం, ప్రభుకు వివరించడం అంతా బాగుంది. అలాగా తండ్రి కౌగుల్లోకి అలాగ వెళ్ళిపోయి ఆయన భద్రపరచగానే తర్వాత మరలా దుష్టుడు వెళ్ళిపోగానే, సమస్య వెళ్ళిపోగానే మరలా నువ్వు కనపరచబడ్డం, అది ఎంతో బాగుంది. ఆయన కౌగుల్లో మనల్ని దాచిపెట్టి మనల్ని దాచేసి ఆయన కనపడుతున్నాడంట. ఆయన కనపడి నేనున్నాను నా బిడ్డకి అని ఆయన కనపడుతున్నాడంట. మనం కూడా ఇంతకు ముందు మనం దాచిపెట్టబడ్డాం. ప్రభువుని చూపించాం, జనాలకు ప్రభువుని చూపించాం, జనాలకు ప్రభు మాటను చూపించాం, జనాలకు ప్రభు చేసేదేంటో చూపించాం. కానీ ఈ కాలంలో మనము దేవుని దాచేసి మనము బయటకు కనపరచబడుతున్నాము. ప్రభువుని మనం దాచేసి మన మాట బయటికి వినపడుతుంది. ప్రభువుని మనం దాచేసి మనం చేశాము, నేను చేశాను, నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను నిలబడ్డాను, నేను ప్రార్థన చేశాను, నేను మాట్లాడాను, నేను చెప్పానమ్మా, నేను వెళ్ళానమ్మా. ఇది ఏమవుతుంది? మనం కనపరచబడుతున్నాం, ప్రభువుని చూపించట్లా. ప్రభు చేశాడు, ప్రభు వచ్చారు, ప్రభులో మనమున్నామని ఇంతకు ముందు మనం ప్రభువుని చూపించాం, ప్రభువులో దాచిపెట్టబడ్డాం కాబట్టి దేవుని బయటికి చూపించాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అండి, దేవుని దాచేసి మనం బయటకు వెళ్ళిపోతున్నాము. మనం బయట ఎలాగమ్మా అంటే మనుషులతో ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం. ఏమండి, ఇంతకు ముందు దేవుడు మాట్లాడేవాడు. ఇంతకు ముందు మనల్ని చూపించి మనల్ని దాచి మనలో నుంచి దేవుడు వాళ్ళకు వివరించేవాడు, మనలో నుంచి దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం మాట్లాడుతున్నాం, మన నోరు మాట్లాడుతుంది, మన స్వరం మాట్లాడుతుంది, మనము కనపరచబడుతున్నాం. అందుకే నేను అంటున్నా, ఇంతకు ముందు ప్రభువు దగ్గర మనం దాయబడి ప్రభువుని చూపించాం. ఇప్పుడేం చేస్తున్నాం? మనం కనపడి ప్రభువుని దాచేస్తున్నాం. మనం కనపడుతున్నాం, భక్తిని దాచేస్తున్నాం. మనం కనపడుతున్నాం, ప్రార్థన దాచేస్తున్నాం. మనం కనపడుతున్నాం, యేసయ్యని చూపించట్లా. మనల్ని మనం చూపించుకుంటున్నాం. మనల్ని మనం హెచ్చించుకోవడం సరిపోతుంది కానీ యేసయ్యని చూపించడము, మనం దాక్కొని యేసయ్యని చూపించాలా? మనము దొంగలించబడకుండా మనము దాక్కొని లోపల మనముండి ప్రభువుని బయటికి చూపించాలి. మనకు కనపరచట్లా, మనం మాట్లాడేస్తున్నాం, మనం చూస్తున్నాం. ఇంతకుముందు ప్రభు చూపించేవాడు, ప్రభు మాట్లాడేవాడు, ప్రభు కనపరచబడేవాడు. ఇప్పుడు మనలో ప్రభువే కనపరచబట్లేదు నాన్న. మన దగ్గర ప్రభువే కనపరచబట్లా. మనము లోకానుసారంగా ఉన్నటువంటి నువ్వు, నేను, నా అన్నటువంటి స్వభావములు బయటికి కనపరచబడుతున్నాయి. నేను అన్నది, మనం అన్నది, నేను చేశాను, నేను తెచ్చాను, నేను మాట్లాడాను, నేను నడిపించాను, నేను అన్న స్వభావము బయటికి కనపరచబడుతుంది. ప్రభు అంటున్నాడు, అందుకే మునుపటి వలె ఉంటావా? మునుపటి వలె నీ స్వరం నాకు వినిపించాలి, మునుపటి వలె నీ స్వరం నాకు వినిపించాలి. ఇప్పుడు మన స్వరం ఎవరికి వినపడుతుంది? మనుషులకు వినపడుతుంది. మన స్వరం ఎవరికి వినపడుతుంది? పరిశుద్ధులకు వినపడుతుందా? మన స్వరం ఎవరికి వినపడుతుంది? ఆత్మీయులకు వినపడుతుందానా? మన స్వరం ఎవరికి వినపడుతుంది? విశ్వాసులకు వినపడుతుంది. మన స్వరం ఎవరికి వినపడుతుంది? ప్రార్థన చేసే వాళ్ళకి వినపడుతుంది. మన స్వరం ఎవరికి వినపడుతుంది? ప్రార్థన పూర్వకంగా ఉన్న వాళ్ళకి వినపడుతుంది. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మునుపటి వలె నీ స్వరం నాకు వినిపిస్తావా? మునుపటి వలె నాతో నువ్వు కనెక్ట్ అయి ఉంటావా? మునుపటి వలె నువ్వు నా దగ్గరికి తిరిగి మరలా వస్తావా? మునుపటి వలె మందిరంలో దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు అన్న స్వరం వినిపిస్తావా? నన్ను మార్చాడు, నేను ప్రభు బిడ్డని, ప్రభు నన్ను మార్చాడు అన్న స్వరం వినిపిస్తావా? ఆ మాట వినిపిస్తావా? నేను వచ్చాను, నేను చేశాను, నేను ఇదేం దాన్ని, నేను ఫలానా దాన్ని మన గురించి మనం చెప్పుకోకుండా మరలా వినిపించాలి. అంటే మరలా చెప్పు అంటే ఫస్ట్ చెప్పింది వినపడినట్టు, ఫస్ట్ చెప్పింది లేనట్టు కదండి. మళ్ళీ చెప్పు అంటున్నాడు, మరలా కొనసాగించు, మరలా మునుపటి వల్ల మరలా రైజ్ అప్ అవ్వాలి, మరలా నిలబడాలి నువ్వు, మరలా ప్రార్థనలో గాని, మరలా అభిషేకాల్లో గాని మరలా స్థాపించబడాలి నువ్వు. అది ప్రభు కోరుకుంటుంది. మరలా యెహోవా మంచివాడన్న స్వరము నువ్వు చెప్పు. నీ ద్వారా జనాలకి అది చెప్పబడాలి, నీ ద్వారా అది కనపరచబడాలి. నీ నుంచి ప్రభు ఆశపడుతున్నాడు. అది నేనిది, నేనది, నేను పొందుకున్నాను, నేను చెప్తున్నాను అన్నది కాదు, కానీ నీ ద్వారా ప్రభుకి ఆయన మహిమ కనపరచబడాలి. యెహోవా మంచివాడు, ఆయన దగ్గరికి రండి అన్న మాట నీ నోటి నుంచి ప్రభుకి వినపరచబడాలట. హల్లెలూయా. ప్రభువును మనం చూపించడము గాక. నడకలో అయినా, పడకలో అయినా, మార్గంలో అయినా, దేనిలో అయినా మనము కనపరచబడద్దు, మనం ఉండొద్దు, ప్రభుని చూపించాలి. ప్రభుని చూపిస్తేనే అప్పుడు అందరూ మారుతారు, కానీ అందరూ మన దగ్గరికి వస్తారు. కానీ మనల్ని మనం చూపించుకున్నంత సేపు ఎవ్వరు రారండి.
ప్రభువుని మనం చూపిస్తేనే అపవాది మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దాచిపెట్టాడంటే కౌగిల్లో, దేవుడు కనపడ్డాడు అప్పుడు దాకా బయటికి. దేవుడు కనపడితే అపవాది వచ్చి అటాక్ చేస్తాడా? చెయ్యడు. మనం ప్రభువుని చూపించామనుకోండి, ఏది మన మీద వచ్చి అపాయం జరగనివ్వడు. మనము మనల్ని చూపించుకుంటున్నాము, మన దగ్గర ఉన్న ధనాన్ని చూపించుకుంటున్నాం, మన దగ్గర ఉన్న బలాన్ని చూపిస్తున్నాం, మన దగ్గర ఉన్న అధికారాన్ని చూపిస్తున్నాం, మన దగ్గర ఉన్నది చూపించగలుగుతున్నాం కనుక ప్రభువుని మనం చూపించలేకపోతున్నాం. ఆ శోధనలు మన మీదకి వచ్చేస్తున్నాయండి, అపజయం మన మీదకి వచ్చేస్తుందండి, ప్రభువుకి మనం దూరం అయిపోతున్నామండి, ప్రభుతో మనం కనెక్షన్ దగ్గర అవ్వట్లేదండి, ప్రభు మనం దాయట్లేదండి, ప్రభు ఆయన కృపలో మనం దాచిపెట్టబడట్లేదు. ఎందుకంటే మనము కనపరచబడుతున్నాం. మునుపటి వలే ఇక మీద మరలా తిరిగి ప్రభుని చూపించదుము గాక. నువ్వు మరలా కదలాలి, నువ్వు మరలా లెగవాలి, నీ అభిషేకం మరలా లెగవాలి, నీ ప్రార్థన జీవితం మరలా రావాలి, ఆ అపోస్తులకు మరలా రావాలి, ఆ అభిషేకం, ఆ సమర్పణ, వైరాగ్యం, ఆ రోషం మరలా నువ్వు చూపించాలి జనాలకి. చూపించాలి ప్రభుత్వంతో, అభిషేకంతో చూపిస్తూ, అసలు దేవుడు ఏంటని చూపించు, భక్తి ఏంటని చూపించు, భక్తి అంటే ఎలా ఉంటుంది చూపించు, అభిషేకం అంటే ఎలా ఉంటుంది చూపించు, దేవుడు అంటే ఎలా ఉంటారో చూపించాలి మనమే. మునుపటి అది చూపించు. వల్ల చెరలో ఉన్నవేమో, బందీఖానంలో ఉన్నవేమో, సమస్యల్లో ఉన్నవేమో, అయ్యని ఏని కొట్టుకు మిట్టుకులు ఆడుతున్నావేమో, నేను మరలా చెప్పుచున్నాను, నువ్వు మునుపటి వల్లే మరలా నేను లేపడానికి సిద్ధంగా ఉన్నా, నేను చెరలో నుంచి విడిపించడానికి, రప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు మరలా కదిలే రావాలి బయటికి. నీ ద్వారా భక్తి ఏంటో తెలుసుకోవాలి జనాలు. నీ ద్వారానే ఇంతకుముందు చూపించు. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నీ నోరు అలా ఉంటుందా? నీ ఊర్లో, నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ ఇంటి దగ్గర నీ స్వరం వినపరచబడేది కాదు. ఇప్పుడు నీ స్వరమే వినపడుతుంది, నీ మాట వినబడుతుంది. యెహోవా స్వరం వినిపించగలుగుతున్నామా? మౌనముగా ఉండినా ప్రభు మాటలు తెలియపరిచే విధంలో ఉండవు ఇంతకు ముందు. ఇప్పుడు ఎలా ఉంది? కలగా మాట్లాడుతూనే ఉన్నావు, కానీ ప్రభు మాట కాదు, ప్రభుని చూపించట్లా. ఇంతకుముందు మౌనంగానే ఉన్నా, ప్రభుని చూపించాం. ఓహో, క్రైస్తవులంటే ఇలా ఉంటారా, ప్రార్థనా పరులు ఇలా ఉంటారా, ప్రార్థన చేసేవారు ఇలా ఉంటారా, ఇలా అభిషేకం పొందుకోవాలా, ఇలా మాట్లాడాలా, మనం కూడా ఇలా ఉండాలా అని చెప్పి నేను చూసి ఇంకొకరు నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడేమవుతుందంటే నువ్వు చూపిస్తున్నావు, ప్రభుని చూపించట్లా. మరలా ప్యాచప్ అవ్వాలి, మరలా ప్రభుత్వం కలవాలి, మరలా నీ స్వరం వినపడాలి, ప్రభువుకి నీ స్వరం వినపడాలి, మరలా ప్రార్థనలో కలవాలి, మరలా ఇంతకు ముందు ఉపవాస కూడికలు చేసావు చూడు, ఇంతకు ముందు ప్రార్థన కూడికలు చేసావు చూడు, ఇంతకు ముందు నీవు సమర్పించుకొని, నీకు నువ్వు ప్రతిష్ఠించుకొని, నీకు నువ్వు నిర్ణయం తీసుకొని ప్రభు పాద సన్నిధిలో కలిసి, ప్రభు దగ్గర కలిసి, ఇదిగో అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు చూడు, ప్రభుతో నిట్టనిలుగా కూర్చొని మోకరించి ప్రార్థన చేసేదాను చూడు, ఆ ప్రార్థన జీవితం మరలా రావాలి. నీ నుంచి ప్రభు కోరుకుంటుంది అదండి, ఉదయవందు నీ నుంచి కోరుకుంటుంది అదే. మరలా నువ్వు లెగవాలి, మరలా అభిషేకం పొందుకోవాలి, మరలా నిలబడు. ఎందుకంటే నిన్న ఆయన కాపుదల్లో దాయాలను ప్రభు చూస్తా ఉన్నాడు, నిన్న ఆయన రెక్కల కింద దాయాలను చూస్తా ఉన్నాడు. ఇది చాలా సీరియస్ వర్తమానం అండి, చాలా సీరియస్ గా వినండి. నవ్వులాటుగా చెప్పట్ల, సీరియస్ గా వినండి వర్తమానాన్ని. జాగ్రత్త, ఎందుకంటే మన భక్తికి అవసరమైనటువంటి వర్తమానం ఇది. చాలా సీరియస్ గా విను. మునుపటి వాళ్ళే మళ్ళా నువ్వు రైతు అవ్వాలి. ఆయన రెక్కల్లో నిన్ను దాయాలి ప్రభు, ఆయన కౌగిల్లో మనల్ని దాయాలి ప్రభు. తిరగబాక, వెళ్ళబాక, నీ స్వరం వినపడివాక, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు మార్చేద్దాం, ఇళ్ళ మార్చేద్దాం అనుకుంటున్నాం మనం. కానీ జరగని పని అది. ఆయన అంటున్నాడు, నీ స్వరం నాకు వినపడి నీవు, నేను జరిపిస్తా కదా. చాలు కదండి, నీ స్వరం నాకు వినపడి నా బిడ్డలు మారాలి, నా కుటుంబం మారాలి, నా భర్త మారాలి. ఎవరికి చెప్పమాక, నీ స్వరం నాకే వినపడాలి, నీ స్వరం ఆయనకే వినపడాలి. చాలా మందికి చెప్పాం, ప్రార్థన అవసరత అనుకో, అక్క పలానా సమస్య ఉంది, ప్రార్థన చేయవా నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్త మారాలని ప్రార్థన చేయి, భర్త తాగుతున్నాడు, వ్యసనంలో ఉన్నాడు, మార్చబడాలని ప్రార్థన చేయి, ఆశ్రమ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయి, నానా ప్రార్థన చేయి. బాగా చెప్తున్నావు. నీకు ఒకటి అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, నీ స్వరం ఆయనకు వినపడనివ్వు అంటున్నాడు. అందరికి చెప్తున్నాం ప్రార్థన చేయి అని.
ఆ స్వరము, ఆ మాట ప్రభుకు చెప్తున్నావా? అయ్యా నా భర్త త్రాగుడుతో వ్యసనాలతో ఉన్నాడు ప్రభా, నా భర్తను మార్చండి అయ్యా అని నువ్వు అడగలుగుతున్నావా? నీ స్వరం ప్రభుకు వినపడుతుందా? నీ మాట ప్రభుకు వినపడుతుందా? ఆలోచించి సంగమా. అందరికి చెప్పు తిరుగుతున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, అందరితో వివరిస్తున్నావు, అందరికి నువ్వు కనపడుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అందరికీ కాదు కనపడాల్సింది, నాకు కనపడాలి. నువ్వు నా దగ్గరికి రావాలి. నువ్వు నా దగ్గర ఉంటే నాకు కనపడితే నేను కదా మార్చేది. ఆయన కదండి మనం మార్చుకునేది. ఇక నుంచి ప్రభుని మనం చూపించదుము గాక. మన మాట అయినా, చూపైనా, ప్రవర్తన అయినా, నడకైనా, ఏదైనా ప్రభువుని మనం చూపించే విధంగా ఉండాలి. ప్రభువు మనం దాచిపెట్టద్దండి. ఇన్ని రోజులు దాచిపెట్టేసాం, మనుషుల కోసమో పరిస్థితుల కోసమో అదనో ఇదనో ఏదైనా ప్రభుని దాచేసాం. నీలో ప్రభుని చూపించట్లా. ఇంతకు ముందు మోగవర్తలు చేసినా ప్రభువే కనపడేవాడు మనలో. ఇప్పుడు గలగల గలగల డబ్బాలో రాళ్ళేసినట్టు మాట్లాడుతున్నా ప్రభు కనపట్ల. మన మాటలో ప్రభు కనపట్ల. వాడు నవ్వుతున్నాడు, నువ్వు నవ్వుతున్నావు. వాడు మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు. వాడు లోక సంబంధంగా మాట్లాడుతూ నువ్వు లోక సంబంధంగా మాట్లాడేస్తున్నావు. ఇంతకుముందు చాలా మౌనం, చాలా డిసిప్లిన్, చాలా భక్తి, చాలా ఆత్మీయత, ప్రభుతో చాలా కనెక్షన్. ఆత్మీయతలో బాగా ఉండవు. ఆత్మీయతలో బాగా ఉండడం అంటే ప్రభుత్వం చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉన్నావు. ఇప్పుడు ఆ కనెక్షన్ లేదు, ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు. అసలు ప్రేమ అన్న పదం ఉందనేది నీకు జ్ఞాపకాల్లో కూడా రావట్లా. ప్రభువుకి నీకు మధ్యలో ప్రేమ అనే బంధం ఉంది కదా. ఆ బంధం అనేది నీకు ఉద్దేశాల్లోకి రావట్లా. తిన్నామా, తాగుతున్నామా, వెళ్ళిపోతున్నామా, వస్తున్నామా, చేసుకుంటున్నామా, కూర్చుంటున్నామా, ఉంటున్నామా, లెగుస్తున్నామా, మరలా ప్రార్థనకి వెళ్తున్నామా, అభిషేకం పొందుకొని వస్తున్నామా. అంతేగాని నాకు నా దేవుడికి ఒక బంధం ఉంది, ఆ బంధాన్ని నిలుపుకోవాలి, ఆ ప్రేమను నిలుపుకోవాలి, ఆ బాధ్యతను నిలుపుకోవాలి, అందులో నేను నిలబడాలి, ప్రేమను చూపించాలా, నా ప్రేమ దగ్గరికి నేను వెళ్ళాలి, నా ప్రేమను నేను కలుసుకోవాలి, నా ప్రేమమయుడితో నేను మాట్లాడాలి, నా ప్రేమతో నేను అట్రాక్ట్ అవ్వాలి, నేను కనెక్షన్ అవ్వాలి, నేను కనెక్ట్ అవ్వాలి. ఉందా అండి ఆ ఉద్దేశం? ఉంటుందా? ఆలోచించు, చాలా శ్రద్ధగా ఆలోచించు. వర్తమానం నా ప్రేమ, ఎవరిని ప్రేమ? యేసయ్య. ప్రేమ అంటే యేసయ్య కదా. ఆ ప్రేమ ఉంది, నా ప్రేమను నేను కలుసుకోవాలి. పరమగీతంలో సులమతి ఒకసారి చక్కటి మాట అంటది. నేను ప్రార్థనలో కూర్చుంటున్నా, నా ప్రేమ వచ్చి నన్ను లేపేదాకా, ప్రేమను నేను కలుసుకునేదాకా నన్ను ఎవరు కల్పించద్దు. ప్రేమ అంటే ఎవరు? యేసయ్య. ఏసై వచ్చి నేను కలుసుకునేదాకా నన్ను ఏసై కలుసుకున్నాను. లేకపోతే బాబు మీరు డిస్టర్బ్ చేయమన్నాను. అసలు మీరు నన్ను డిస్టర్బ్ చేయమాకండి. నా ప్రేమ నన్ను కలుసుకోవాలి, నా ఏసై నన్ను కలుసుకోవాలి. నేను ప్రార్థనలో కూర్చుంటున్నా, ఇప్పుడు నేను ప్రార్థనలో కూర్చుంటున్నా, నా ఏసై వచ్చి నన్ను కలుసుకుని దాకా నన్ను కనపద్దు మీరు నన్ను. పక్కన టైం పెట్టుకుని, పక్కన అలారం పెట్టుకొని, ఆ 5 నిమిషాలు అయిపోయింది ప్రార్థన ముగించేయని ఆ ప్రార్థన కాదంట తంతి. ఎలా అంటే ప్రభు ఆ ప్రార్థనలో కూర్చుందంటే ప్రభు దిగొచ్చి ఆమెతో మాట్లాడాలి, ప్రభు వచ్చి కలుసుకోవాలి. నా ప్రేమ వచ్చి నన్ను కలుసుకొని వెళ్లేదాకా, నేను నా ప్రేమను కలుసుకునేదాకా అసలు నన్ను మీరు కనెక్ట్ చెయ్యొద్దు, కలవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు నన్ను అని మాట్లాడుతుందండి. అలాంటి అట్రాక్షన్, అలాంటి ప్రేమ, అలాంటి బంధము నీకు ఆయనకు మధ్యలో ఉంది కదా. ఉన్నదాన్ని మరి కాపాడుకోగలుగుతున్నామా? ఎంతోమంది ప్రాంతంలో కూర్చుంటే దేవుడు దిగొచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఏం జరిగిందో చూపించేవారు, ఏం జరిగిందో వివరించేవారు. ఎక్కడి నీ భక్తి? ఇప్పుడేది భక్తి? ఇప్పుడేది ఆత్మీయత? ఏది ప్రభుత్వ అంత కనెక్షన్? ఏది ఆత్మీయత? ఆత్మీయులు అని చెప్పుకుంటాం కదా. ఆత్మీయులు అంటే ప్రభుత్వం కనెక్ట్ అయిన వారు, ఆత్మతో కనెక్ట్ అయిన వారు ఆత్మీయులు. ఆ ఆత్మతో కనెక్ట్ అవ్వాలి మనం. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో మనం కనెక్ట్ అయితే ఆత్మీయులు. చెప్పుకొని తిరిగితే కాదు ఆత్మీయులని. అన్ని భాషలు వచ్చేస్తుంది అంటే ఆత్మీయులు కాదు. ఎగురు గంతులేత్రం అంటే ఆత్మీయులు కాదు. సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్ కోసారి, అమ్మా 31st నైట్ అనగానే పరిశుద్ధుడు బయలుదేరతాడు ప్రార్థనకి. అది కాదు ఆత్మీయత. ప్రభుత్వం నీ ఆత్మ కలిసి ఉండాలి, అది ఆత్మీయత అంటే. ప్రభుత్వం కనెక్ట్ అయిపోయి ఉండాలి, అది ఆత్మీయత అంటే. మాటలైనా, చూపులైనా, నడకలైనా ప్రతి విషయంలో ప్రభుత్వం కనెక్ట్ అయి ఉండాలి, అది ఆత్మీయత. అమ్మా వారానికి ఒకసారి వెళ్తానమ్మా, క్రిస్మస్ నైట్ కి వెళ్తానమ్మా, 31st నైట్ కి వెళ్ళొస్తానమ్మా ప్రార్థన, తలబట్టలు వేసుకొని చక్కగా వెళ్ళొస్తాము, 16 ఇత్తడి తీసుకొని చక్కగా లడ్డు నోట్లో పెట్టుకొని వచ్చేస్తాను. అది కాదు ఆత్మీయత అంటే, అది కాదు భక్తి అంటే.
ప్రతి విషయంలో తండ్రితో ఏకం అవ్వాలి మనం. ప్రతి విషయంలో ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి. ఆత్మీయులు అంటే ఆత్మకు చెందిన వారు, ఆత్మకు చెందిన వారు, ఆత్మకు సంబంధితులు వాళ్ళు, శరీరం సంబంధితులు కాదు. శరీరం ఏం చెప్పింది? శరీరం ఒకసారి మనసు మాట మనం చెప్పింది, ఒకసారి నా మాట మనం చెప్పింది, ఒకసారి దేవుడితో కలవంటది, ఒకసారి నాతో కలవంటది, ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళంటది, ఇంకోసారి నా దగ్గరికి రా అంటది కదా. అది శరీర స్వభావం. శరీర స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఒకసారి ప్రార్థనకి వెళ్తారు, ఇంకోసారి ఇంట్లో కూర్చుంటారు, ఒకసారి దేవుడితో కలుగుతారు, ఇంకోసారి నిద్రపోతారు, ఒకసారి ప్రార్థన చేస్తారు, ఒకసారి నిద్రపోతారు, ఒకసారి ప్రభుతో నాకు దేవుడికి మధ్యలో చాలా విపరీతమైన కనెక్షన్ ఉంది, ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనని కన్నీరు కాల్చేస్తారు. తర్వాత మరలా అది ఉండదు. అది శరీర సంబంధమైన భక్తి. ఆత్మ సంబంధితులట ప్రతి నిమిషం ఆత్మ గురించి ఆలోచిస్తారట, ప్రతి విషయం ప్రభు గురించి ఆలోచన చేస్తారట, ప్రతి నిమిషం కూడా ప్రభువుతోనే కనెక్ట్ అయి ఉండాలి నేను అని ప్రభు గురించి ఆలోచన చేసేవారు ఆత్మ సంబంధికులు. శరీర సంబంధమైన భక్తి చేస్తున్నావా, ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్నావా? శరీరమే. శరీరం కొంతసేపు మనసు చెప్పింది ఇన్లే అంటది, శరీరం కొంతసేపు నేను చెప్తున్నాక ఇన్లే, ఏం చేస్తావు పడుకోలే అది కదా. మనము శరీర సంబంధమైన భక్తిని చేస్తున్నామండి, ఆత్మ సంబంధమైన భక్తిని చేయట్లా. శరీరం చెప్పినట్టుగా కోసేపు అది కోసేపు అదన్నట్టుగా మన భక్తి కూడా కోసేపు దేవుడు, కోసేపు లోకం, కోసేపు మనుషులు, కోసేపు దేవుడు, కోసేపు ఆళ్ళు, కోసేపు వీళ్ళు, కోసేపు అది, కోసేపు అది. అది శరీర సంబంధమైన భక్తి. శరీర సంబంధికులు ఆత్మతో కలవలేరట. శరీర సంబంధికులకు పరలోక రాజ్యంలో అవకాశం లేదట అండి. ఇంతవరకు శరీర సంబంధంగానే భక్తి చేశాం. శరీరం ఎలాగైతే రెండు తలంపుల మధ్య ఉంటుందో మన భక్తి కూడా రెండు తలంపుల మధ్య ఉంటుంది. ఆత్మతో కనెక్ట్ అవ్వాలా. ప్రభు అన్నాడు కదా, నీ స్వరం మరలా నాకు వినపడాలి, మరలా నీ భక్తి రైజ్ అవ్వాలి, మరలా నువ్వు కష్టపడాలి రోషముతో, సమర్పణతో. ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థన పక్కన వాళ్ళు ఆశ్చర్యపడిపోయేవాళ్ళు. అలాంటి ప్రార్థన జీవితం నువ్వు, అలాంటి నడకనిది, అలాంటి పడకనిది, అలాంటి అభిషేకం నీది. మరలా ఇప్పుడు లేదు. సరే మునిపి ఏది లేదమ్మా, ఇప్పుడే బాగున్నానంట, ఇంకా ప్రభు చెప్పినాడు ఇంకా నీ స్వరం బిగ్గరగా వినిపించు. మునుపు కంటే ఇప్పుడే బాగున్నానమ్మా, నేను మునుపు కంటే ఇప్పుడే చాలా బాగుంది నా భక్తి కానీ, నా ఆత్మీయ జీవితం కానీ, నా ప్రార్థన జీవితం ఇప్పుడు బాగుంది ఎక్క, నాకు చాలా బాగుంది అక్క ఇప్పుడు అని అంటావేమో. సరే ప్రభు అంటున్నాడు ఇంకా రేజ్ అప్ నువ్వు, ఇంకా బిల్డ్ అవ్వాలి, ఇంకా నా కౌగిల్లోకి పూర్తిగా వచ్చేసాయి. పూర్తిగా ఎంత పూర్తిగా అంటే ఇక నువ్వు పూర్తిగా దాచిపెట్టబడిపోయి ఇంకా నువ్వు నేను కనపడాలి. నువ్వు కనపడకూడదు, నువ్వు కనపడకూడదు, నువ్వు వినపడకూడదు, నేనే వినపరచబడాలి. సగం వచ్చినేమో నా కౌగిల్లోకి పూర్తిగా వచ్చావు అనుకో, నేను పూర్తిగా కప్పేస్తాను. రెక్కలకి పూర్తిగా నా రెక్కలకి నేను కప్పేస్తా, నేను పూర్తిగా బయటికి కనపడతా. హల్లెలూయా. భూమి మీదకి దేవుడు మనల్ని పంపించింది కూడా అందుకే. మీరు వెళ్ళి నన్ను ప్రకటించండి, మీరు వెళ్ళి నన్ను చూపించండి. మీరు వెళ్ళి పాస్టర్ గారు చెప్తారు, మేము కూర్చున్నాం, జీవితకాలం మాది ఇదే పోస్ట్ కాదు. నిన్ను ప్రభు అభిషేకించాడు. ప్రతి ఒక్కరు ఆయన పరిచారకులనే, ఆయన పరిచయం చెయ్యాల్సిన వారమే. మీద ఆయన అభిషేకం ఉంది, నువ్వు కూడా చెయ్యాలి, నువ్వు కూడా నిలబడాలి. పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, మేము ఇక్కడ కూర్చోడమే మా బ్రతుకు, కూర్చోడమే విశ్వాసమే, వెళ్ళొచ్చామా అయిపోయిందా కాదు. నీ భక్తి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళాలి. ఎలాగంటే నిన్ను చూసి ఇంకొకరు మార్చబడే విధంగా వెళ్ళాలి. నీ భక్తి స్టామినా, నీ భక్తి లెవెల్, నీ ఆత్మీయ లెవెల్ మార్చబడిపోవాలి. ఈ రోజున విశ్వాసలోనే ఉన్నావు కానీ ప్రభు నిన్ను శిష్యురాలిగా మార్చబోతున్నాడు. ఆయన శిష్యులుగా మార్చబోతున్నాడు ఆయన. అది నిజమైన ఆత్మీయత అంటే. ఎల్లకాలము నువ్వు కానుకలు వేస్తూనే ఉండాలి, పాస్టర్ గారు కానుకలు తీసుకుంటూనే ఉండాలి, మన మందిరానికి వెళ్తూనే ఉండాలి, వాళ్ళు మన నెత్తి మీద ప్రార్థన ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది కాదు నీ భక్తి నెక్స్ట్ లెవెల్లోనికి మార్చబడాలి. నీ భక్తి ఫస్ట్ విశ్వాసగానే వచ్చావు, ఆత్మీయతలో పెరుగు పడాలిగా, ఇంకా పెంచబడాలా. రోషముతో, భక్తితో, ఆత్మీయంగా నువ్వు ఇంకా వైరాగ్యము కలిగి నువ్వు ఇంకా ఎలాగంటే దేవుడికి నీకు సులమ్మతితో దేవుడికి ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది చూసావా. పరమ గీతంలో సులమ్మతి ఎలాగ కనెక్ట్ అయింది చూసావా. అలాగే ప్రభుత్వం మనం కనెక్ట్ అయ్యే విధముగా మన భక్తి అలా ఉండిపోవాలండి. నా ప్రేమ నేను కలుసుకునేలాగా నన్ను డిస్టర్బ్ చేయబాకండి ఎవరు. నేను ప్రార్థనలో కూర్చున్నా ఎవరు కదపద్దు అసలు. నా దేవుడు నేను కలుసుకోవాలి, ఆయన వచ్చి నన్ను కలిసాడనుకో నేనే లభిస్తా. మీరు ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయబాకండి. నేను నా ప్రేమ నేను కలుసుకోబోతున్నా. ఎవరు రామాకండి మధ్యలోకి.
అలాగ నీకు దేవుడికి అలా కనెక్షన్ పెరిగిపోవాలండి. మనకి దేవుడికి అలాంటి కనెక్షన్ రావాలి. అర్థమవుతుందా? భక్తిలో గాని ఆత్మీయతలో ప్రతి విషయంలో నీకు దేవుడికి ఒక కనెక్షన్ ఉండాలి. మా తల్లి మా తండ్రి అన్న బంధం ఎలా ఉందో నీవు దేవుడు అన్న సంబంధం కూడా అలాగ నీకు ప్రతి రోజు జ్ఞాపకం వచ్చేయాలి. ప్రతి విషయము నాకు బంధం ఉంది, నాకు ఒక సంబంధం ఉంది, ఆ సంబంధితో నేను మాట్లాడి రావాలి అని అది నీకు జ్ఞాపకం రావాలి. ప్రతి విషయంలో నీకు ఆయనకు ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ నువ్వు బయటికి తేవాల్సింది. ఏ విషయమైనా, అది బాధ అయినా, సంతోషమైన, ఏడుపైన, దుఃఖం ఏదైనా ఆ కనెక్షన్ బయటికి తేవాలి. ఆ ప్రేమను బయటికి తేవాల్సింది. హల్లెలూయా. పరమగీతములో 7వ వచనం, యెరూషలేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి ప్రేమకు ఇష్టమయ్యేదాకా నన్ను కలపమాకండి మీరు. నన్ను ప్రేమ అంటే ఎవరు? ఆయనకి ఇష్టమయ్యేదాకా నన్ను కలపొద్దు. నేను చేస్తున్న ప్రార్థన, నా ప్రార్థన ఆయనకి ఇష్టమయ్యేదాకా, ఆయన నన్ను కలుసుకునేదాకా, ఆయనకి ఇష్టం ఏర్పడేదాకా నన్ను కలపమాకండి మీరు. నన్ను అలాంటి కనెక్షన్ అయిపోయే భక్తి, తొలగిపోని భక్తి, అలాగ ప్రభుని ఆకర్షించే భక్తి మనము చెయ్యాలి. అయిపోయిందా? 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నావా? పనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకున్నావా? ఆఫీస్కి వెళ్లే ముందు ప్రార్థన చేసుకున్నామా? డ్యూటీకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకున్నామా? స్కూల్కి వెళ్తున్నాను ప్రార్థన చేసుకున్నాను వెళ్ళిపోయానా? కాదు. నీ కనెక్షన్ ఎలా ఉండాలంటే ప్రభు కోసం దేన్నైనా వదిలేసుకొని, నన్ను చూడండి. ఇక చదివేసిన తర్వాత మళ్ళీ తిప్పుకోమాకండి, చూడమాకండి, నన్ను చూడండి చెప్తున్నాను. ఈ మాట వినండి శ్రద్ధగా. ఆయన కనెక్ట్ అయ్యేదాకా కదలకూడదంట. కదలకుండా అలాగా కనెక్ట్ అయ్యి అంటుంది, యెరూషలేము కుమార్తెలారా నన్ను కదపమాకండి మీరు. అర్థమైందా? నాకు ఏ పని ఉన్నా పర్వాలా, నా కోసం ఎంత ఇంపార్టెన్స్ వారు వచ్చినా నన్ను కదపమాకండి. నేను కూర్చుంటున్నాయి ప్రార్థనలు. నా ప్రభు నేను కలుసుకోవాలనుకుంటున్నా. ఆయన నన్ను కలుసుకునేదాకా, నా ప్రార్థన ఆయనకి ఇష్టమయ్యేదాకా. ఎన్ని గంటలు అవని ఇష్టమైతే వచ్చేస్తాడు కదా. ఇష్టమైతే ఉంటామా? ఆగుతామా? ఎవరైనా ఇప్పుడు ఇష్టమైంది అనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా ఉంటామా? మనం ఉండలేం కదండి. ఇష్టం కాబట్టి వెళ్ళిపోతాం. నా ప్రార్థన ఆయనకి ఇష్టమయ్యేదాకా, ఆయన దగ్గరికి వచ్చేదాకా దీన్ని నన్ను కలపమాకండి. నాకేమంటే నేను అలా కనెక్ట్ అయిపోయి ఉంటున్నాను, నన్ను కలపమాకండి అని చెప్తుంది. అలాంటి సంబంధము ఏర్పాటు చేయగలుగుతున్నాము ప్రభుత్వం. మనం అలాంటి ఉద్దేశం, అలాంటి ప్రేమ, అలాంటి జీవితం మనమును కలిగి ఉంటున్నామా? లేదు. ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, మునుపటి వల్ల మరలా రాను, మునుపటి వల్ల మరలా కనెక్ట్ అవ్వను. నాకు మునుపటి వల్ల మరలా ఎలాగంటే నన్ను కదపొద్దు, నేను ప్రార్థనలో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయబాకండి, నేను ప్రార్థనలో ఉన్నా, నేను ప్రభుత్వం మాట్లాడుతున్నా, ప్రభుత్వం ఆయన ఉండబోతున్నా, నేను ప్రభువుని కలుస్తున్నా, నన్ను కదపమాకండి, నన్ను డిస్టర్బ్ చేయబాకండి, నన్ను ఆటంకపరచద్దు. నేను నా ప్రభువుని కలుసుకోబోతున్నా, నా స్వరం ప్రభుకు వినపరచబడుతుంది. నేను నా ప్రభు కౌగిల్లో ఉన్నా, నన్ను బయటికి లాగమాకండి. నేను నా ప్రభు మాటల్లో ఉన్నా, నన్ను బయటికి రానివ్వబాకండి. నేను నా ప్రభు ఉద్దేశాల్లో ఉన్నా, నన్ను ఎవరు బయటికి కదిలించబాకండి. నేను నా ప్రభుతో మాట్లాడుతున్నా, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయబాకండి. నేను నా ప్రభుతో మాట్లాడుతున్నా, నేను నా ప్రభుతో కనెక్ట్ అయిపోయి ఉన్నాను. ఎవరు నన్ను కల్పించబాకండి, నన్ను ఎవ్వరు కల్పించబాకండి. నేను నా ప్రభుతో తప్ప ఇక ఎవరితో మాట్లాడడానికి నేను ఇష్టపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజైనా ప్రభు కోసం ఒక దినాన్ని కేటాయించి నువ్వు ఉండగలుగుతున్నామా? ప్రభు కోసం ఒక రోజుని నిర్ణయించుకొని మనము నియమించబడి ప్రభు కోసమే ఆ రోజుని, ఈ రోజంతా నేను ప్రార్థనలో ఉంటున్నా, నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయబాకండి. చెప్పగలుగుతున్నావా? మాట్లాడుతున్నావా అలాగే ప్రభుత్వం? అలా కనెక్ట్ అవుతున్నామా? మునుపటి వల్ల నీ స్వరం వినపడాలరా నాన్న. మునుపటి వల్ల మరలా నేను ఇప్పుడు వినిపిస్తున్నా, చెరలో నుంచి నేను విడుదల చేసేస్తున్నా, నేను రప్పిస్తున్నా, నేను బయటికి తొలగిస్తున్నా. నీకు నేనున్నా. మునుపటి వల్ల నేను నిన్ను నడిపించడం నేను సిద్ధంగా ఉన్నా. నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళా నా దగ్గర రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు అడుగుతుండగా, ఎస్ దేవా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నా ఆత్మలో మరలా నేను రైజ్ అప్ అవ్వాలి, నేను పడుకోకూడదు, మరలా నేను నీతో కనెక్ట్ అవ్వాలి దేవా, మరలా నేను నీతో కనెక్షన్ పెంచుకోవాలి, నీకు నాకు మధ్యలో ప్రేమ పెరగాలి. హల్లెలూయా. అలాగే మనం ప్రభుతో కలుసుకోవాలి. కలుద్దామా? ఎలా కలుద్దాము?
మనం దాచబడి ఆయన కనపరచబడాలి. మనము దాక్కొని ప్రభువుని చూపించాలి. మనము కనుమరుగైపోయి ప్రభువును కనిపించే విధంగా చేయాలి. పాటలు పాడటం కాదు, కనిపించుమయా కనిపించుమయా అని పాడటం కాదు, మనమే చూపించేయాలి ప్రభువుని. హల్లెలూయా. రావా దేవా రావా ఆయన రమ్మంటాం కాదు, మనమే వెళ్ళిపోయి ఆయన చూపించేసేయాలి. ఎక్కడి నుంచి ఆయన రాడు, మనలో నుంచి ప్రభు వస్తాడు. మనలోనే ఉన్నాడు ఆయన, మనలో నుంచి బయటికి రావాలి, మనలో నుంచి బయటికి చూపించాలి, మనలో నుంచి మాట్లాడాలి ఆయన, మనలో నుంచి కనపరచబడాలి ఆయన. హల్లెలూయా. కలుగుని దాక ప్రేమకు ఇష్టమయ్యేదాకా నన్ను లేపకండి, నా దేవుడికి ఇష్టమయ్యేదాకా నా ప్రార్థన లేపకండి. ప్రేయర్ లో ఉన్నా ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఎంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చినా నేను రాను అలా ఉండాలి మన ప్రార్థన. రాను కావాలంటే తర్వాత మాట్లాడతా. ప్రార్థన చేసుకుంటున్నావు, పక్కన ఉంటా డోర్ కొట్టి పచ్చడం మామిడికే పచ్చడి డోర్ కొట్టడం ఆస్తాం, వెళ్ళిపోతున్నాం కదండి. ఫోన్ రావడం ఆస్తాం, కళ్ళు తెచ్చేస్తాం. మోగని మోగి 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 వాళ్ళే ఆపుకుంటారు. మోగని పిలిచి 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 వెళ్ళిపోతారు, కొట్టుకొని వాళ్ళే. అంతేగాని నన్ను డిస్టర్బ్ చేయబోకండి, నన్ను కదపమాకండి, నన్ను కదపమాకండి. ప్రేయర్ లో కూర్చుంటే ఎవడొచ్చినా తీయడానికి వీళ్ళే. ఎందుకంటే నువ్వు డీలింగ్ చేస్తుంది, ఇప్పుడు నువ్వు ప్రభుత్వ మీటింగ్ లో ఉన్నావు, ఆయనతో మీటింగ్ లో ఉన్నావు. ఇప్పుడు అంత ఎందుకమ్మా, పోలీస్ అయ్యగారిని ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతుంటే పక్కన కొంచెం మాడికే పచ్చడి పెట్టామంటే మాట్లాడతామా? ఈ లోకాధికారికి ఎంత విలువ ఇచ్చినావు, ఆయనకి ఎంత అధికారం ఇవ్వాలి మనం, ఆయన ఎంతకు విలువ ఇవ్వాలి మనం. ఆయనతో మీటింగ్ లో ఉన్నా, ఆయనతో మీటింగ్ లో కదలడానికి వీల్లేక నిన్న ప్రభుత్వం మాట్లాడుతున్నా మిస్టర్ జయబాబు. అసలు ఎంత బాగుందా మాట. ఆత్మీయులకు మాత్రమే, ప్రభుత్వం కనెక్ట్ అయిన వారికి మాత్రమే అర్థమైద్దా మాట. ఉత్తిగా భక్తి చేసి ఉత్తిగా వెళ్ళామా లేదా ప్రార్థనకి, మేము విశ్వాసం వెళ్ళామా లేదా ప్రార్థనకి, చేయించుకున్నావా లేదా ప్రార్థన చేసి అన్నట్టు వారికి అర్థం కాదు ఇది మాట. ప్రభుతో నేను కనెక్ట్ ఉన్నా, ప్రభుతో ఇంటరాక్ట్ అవుతున్నా, ప్రభుతో మీటింగ్ లో ఉన్నా. పర్సనల్ మీటింగ్ హెచ్ఆర్ వచ్చి మాట్లాడుతుంటే వెళ్ళి మీటింగ్ నుంచి బయటకు మాట్లాడతామా? అది అంత గొప్పవాడింది. ప్రభుత్వ మీటింగ్ లో డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చేయబాక. నీ మామిడిగా పచ్చడి కొట్టుకొని వెళ్ళిపోయిందండి. మామిడికి పచ్చడి కాకపోతే ఉసిరిగా పచ్చడి పక్కింటి ఆమె తెచ్చుకుంటుంది. నువ్వు లగమాక, ప్రార్థనలో కూర్చున్నావు అంటే లగమాక, ప్రార్థనలో ఉన్నావు అంటే కదలబాక. హల్లెలూయా. వస్తారాక నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ వంద యెరూషలేము కుమార్తెలారా డిస్టర్బ్ చేయబాకండి. ఎందుకండి వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాబట్టి కదండి. మనం ప్రార్థనలో ఉన్నాము, మన వైరాగ్యంతో ఉన్నాము, మనం సమర్పణతో ఉన్నాము, మనం రోషం కలిగి ఉన్నాము, మన అభిషేకంతో ఇంకా ఉంటున్నాము, మనం ప్రార్థనా జీవితంలో భక్తిలో ఇంకా పెంచబడుతూ ఉన్నామంటే తప్పకుండా డిస్టర్బ్ చేసేవాడు వస్తాడు, తప్పకుండా ఆటంకాలు కలిగించేవాళ్ళు వస్తారు, తప్పకుండా నేను పడద్రోసేవాడు వస్తాడు. ఏమండి ఒకసారి 2వ రాజుల గ్రంథానికి ఒకసారి రండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు నడుము కట్టుకుని వెళ్ళు, నువ్వు నడుము బిగించుకుని వెళ్ళు. మధ్యలో ఎవరైనా నిన్ను పలకరించడానికి వచ్చినా నువ్వు నీకు నమస్కారం చేసినా తిరిగి నమస్కారం చేయబాక, నువ్వు డిస్టర్బ్ అవ్వబాక. ఎందుకంటే అక్కడ ముందే చెప్తున్నాడు దైవజనుడు. ఎందుకని? నువ్వు వెళ్తున్నావు, నడుము బిగించుకుని వెళ్తావు, దండమును పట్టుకుని వెళ్తున్నావు, వాక్యమైన దండమును పట్టుకుని వెళ్తున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తారు మధ్యలో, నిన్ను పడద్రోయడానికి వస్తారు మధ్యలో. నువ్వేం చేయాలి? డిస్టర్బ్ అవ్వమాక, నువ్వు పడబాక. నమస్కారం చేసినా నీకు మర్యాద చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళు మర్యాద చేస్తున్నారని నువ్వు మర్యాద చేయబాక. నిన్ను పొగిడేవాడు వస్తున్నాడు, ఆడు పొగిడేదని నువ్వు పడిపోబాక. ఆ పొగుడుతులో నిజం లేదు. మనం చాలా భక్తులు ఎక్కువగా ఉంటున్నప్పుడే మనల్ని పడేసేవాడు వస్తాడు, బాగా ప్రార్థనలో ఉన్నప్పుడే మనల్ని పడద్రోసేవాడు వస్తాడు, వాక్యం చదువుతున్నప్పుడే పొగిడి 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 పడేసేవాడు వస్తాడు.
నిన్ను హెచ్చించి హెచ్చించి పడేసేవాడు వస్తాడు. అలాంటి వారు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, డిస్టర్బ్ చేసేవాడు వస్తాడు. ఎందుకంటే నువ్వు నడుము బిగించుకొని ఉన్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు దండమును పట్టుకున్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నావు కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వం కనెక్ట్ అయ్యావు కాబట్టి నిన్ను ఆ కనెక్షన్ నుంచి దూరం చేయడానికి వస్తాడు. వచ్చినా ఆడు నీకు మర్యాద చేస్తున్నాడని పొంగిపోబాక, ఆడు నీకు నమస్కారం చేస్తున్నాడని పొంగిపోబాక, నిన్ను ఎత్తేస్తున్నాడని, నిన్ను పొగడతలతో ముంచేస్తున్నాడని నువ్వు డిస్టర్బ్ అవ్వబాక. నువ్వు ఈ మార్గంలో నడుము బిగించుకున్నావు కూడా నడుము బిగించుకునే ఉండు. ప్రార్థన చేసినప్పుడు కొంతమంది వస్తారు పొగడేవాళ్ళు. నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావు అక్క, చాలా అసలు ప్రతిసారి వాళ్ళ ప్రార్థన చేసుకుని ఆ పొగడతలకు ఏమైపోతా మనం పడిపోతా ఉంటాం కదా. గ్యాజీతో అంటున్నాడు, నువ్వు దండం పట్టుకుని వెళ్ళు, మధ్యలో ఎవరొచ్చినా నమస్కారం చేయబాబు, మధ్యలో ఎవరొచ్చినా డిస్టర్బ్ అవ్వబాబు, మధ్యలో నిన్ను పడదరేయడానికి వస్తారు, వాళ్ళు వచ్చిన కదర్చబడిపోబాక. హల్లెలూయా. కదలకుండా వెళ్ళిపో, నీ వేలను వెళ్ళిపో, నీ మార్గంలో వెళ్ళిపో. నువ్వు ఆటంకాలు వచ్చినాయని వాళ్ళని వీళ్ళని ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో నీ కనెక్షన్ ఉంచనివ్వమాక, ఎవరి దగ్గర నువ్వు ఆగిపోమాక. అర్థమవుతుందా? నీ కనెక్షన్ నువ్వు మొదలు పెట్టావు, నీవు నాతో మరలా పరుగు మొదలు పెట్టావు. మునుపటి వల్ల మరలా నేను నిలబెట్టాలనుకుంటున్నా కాబట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వమాక, నువ్వు పడబాక, నువ్వు ఆగిపోమాక. ఆగిపోకుండా కొనసాగించబడు. ఆగిపోక సాగిపోదును, ప్రియసుకుని పరిచయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా. ఏమంటున్నా? ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉండాలయ్యా, నన్ను ఉంచుకో, ప్రతి చోట నీ సాక్షిగా ఉంచు. నీవు ఎక్కడ ఆగిపోని బాక, నన్ను ఆగిపోకుండా నేను సాగిపోతేనే నీ సాక్షిగా ఉండగలను, నీ సాక్షిగా నేను బ్రతకగలను. హల్లెలూయా. ఏమవ్వాలి? ఆగిపోవాలా సాగిపోవాలా? డిస్టర్బ్ అవ్వాలా? మధ్యలో ఎవరైనా వచ్చారు, అమ్మయ్యా ఎప్పుడు వచ్చిద్దా అనుకున్నానమ్మ, ప్రార్థనలో కూర్చొని ఎవరు వచ్చి తలుపు కొడతారా అని ఇప్పుడు దాకా చూసా. వచ్చింది ఏసు రక్తం చేయ ప్రభా, అక్క వచ్చింది కాబట్టి ప్రార్థన ముగిస్తున్నాను, ఏసు రక్తం చేయ, సిలువ రక్తం చేయ. ఆమె వెళ్ళిపోయి మాడికే పచ్చడి వచ్చిద్ది, మేలుండా బాటిల్ దాకా వెళ్ళిద్ది. వెళ్ళి మధ్యాహ్నం వచ్చిన మాడికే పచ్చడి రాత్రి 8 నువ్వు తిని అన్నం దాకా మాట్లాడుతూనే ఉంటది కదండి. తరగదు. నిన్ను పొగడతలతో ముంచేయచ్చు, మాటలతో ముంచేయచ్చు. ప్రార్థన ఒకటి గుర్తుంచుకో, ప్రార్థన ఆపేసి డిస్టర్బ్ చేసే సైతాన్ అక్కడ. యెరూషలేము కుమార్తెలారా, డోంట్ డిస్టర్బ్ మీ అంది షొలమ్మత్తి. అనగలుగుతున్నావా? అట్ట ఎవరు అనలేరు. ఎవరైతే ప్రభుత్వం కనెక్ట్ అయ్యి ఉంటారు చూసావా, వాళ్ళు మాత్రమే అనగలరు. నేను కనెక్ట్ అయ్యానంటే, కనెక్ట్ అయినోడు ఈ మాట అంటాడు, నేను రాను, నేను మాట్లాడను, నేను ప్రార్థనలో ఉన్నా తలుపు ఎవరు కొట్టబాకండి, నేను ప్రార్థన చేసుకున్నా నేను తలుపు తీయను. ప్రభుత్వం కనెక్ట్ అయినవాడు అట్లా అంటాడు. అవనాడు వచ్చాడా, ఫోన్లే ఎన్నడూ రాదమ్మా మా ఇంటికి, పచ్చడి ఎప్పుడు అడగదే అక్క, సరేలే ఏ అవసరం ఉందో ఏమో, ఏ రక్తం చేసి సిలువ రక్తం చేయి ప్రభా, మరలా వచ్చి ప్రార్థనలో కలుసుకుంటాను, ఇక ముగించుతున్నాను మీటింగ్, వెళ్ళిపోతాను కదండి. కనెక్ట్ అయిన వాడే, ఎక్కువగా ప్రభుత్వ కనెక్షన్ ఉన్నవాడే మాట చెప్తాను. అని ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు, మీకంటే నాకు ప్రభు ముఖ్యం. ఉన్నానమ్మా, భక్తిలో ఉన్నానమ్మా, ప్రార్థన అనుభవం ఉందమ్మా, ప్రార్థన చేస్తున్నా కాదు, ఇది ఉండాలి మాకు, ఇది ఉండాలి. ప్రభుత్వ కనెక్ట్ అయినప్పుడు ఎవరిని మధ్యలోకి రానివ్వకూడదు, ఏది రానివ్వడానికి వీళ్ళ, ఎవ్వరు రావడానికి వీళ్ళ. ఆయన అన్నాడు, మునుపట్లాగుండు, నా కౌగిల్లోకి వచ్చేసావు చూడు. మునుపడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు చూడు. దుష్టుడు వస్తే నేను నొత్త నా పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చేసావు చూడు, అలాగుండు నువ్వు నా దగ్గర. ఏ మనుషుడైనా నిన్ను పడదొచ్చే మనుషుడు వస్తుంటే ఏం చేస్తావు? నా దగ్గరికి వచ్చేసావు చూస్తావు నా కౌగిల్లోకి. అయ్యా దుష్టుడు వీడిని వాడుకుంటున్నాడయ్యా, నన్ను పడేయాలని చూస్తున్నాడయ్యా, అయ్యా ఇలా శ్రోతలు రాబోతుందయ్యా, ఇలా నాకు వేరే వ్యక్తి మీద ఇష్టం కలుగుతుందయ్యా. ప్రార్థన చేసావుగా ప్రతి విషయాన్ని బట్టి, ఆ వ్యక్తి నన్ను పడత వస్తుందయ్యా, ప్రార్థన చేసావుగా ప్రతి విషయాన్ని బట్టి. అలా రా, అలా మళ్ళా నా కౌగిల్లోకి రా, అలా మరలా నా కనెక్ట్ అయిపో. యేసు రక్తం చేయ ఎవ్వరు చెప్పలేడండి, తెగించి భక్తి చేసేవాడు చెప్పగలడు. డోంట్ డిస్టర్బ్ మీ అని ఎవ్వరు చెప్పలేరు. ప్రార్థనలో ప్రభుత్వ కనెక్ట్ అయిన వాళ్ళు, ప్రభుత్వం లీనమైపోయిన వాడు మాత్రమే చెప్పగలడు ఈ మాట. నేను ప్రభుత్వం మాట్లాడుతున్నా, నాతో ఎవరు మాట్లాడమాకండి. నేను నిర్ణయంలో ఉన్నా, నన్ను ఎవరు కనిపించబాకండి. నేను సమర్పణలో ఉన్నా, నన్ను ఎవరు కనిపించబాకండి. నేను వైరాగ్యంతో ఉన్నా, నన్ను ఎవరు కనిపించబాకండి. చెప్ప మాట,
చెప్పు, రోషం కలిగి చెప్పాలి ప్రభు కోసం. హల్లెలూయా. నువ్వు ఎలా రావాలనుకుంటున్నాడు ప్రభు? మరలా మునుపటి వలె రావాలనుకుంటున్నారు. మునుపటి వలె నువ్వు మాట్లాడాలనుకుంటున్నారు. మునుపటి వలె ప్రభు కౌగిలోకి రావాలి. మునుపటి వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మునుపటి వలె ఆయుధాన్ని పట్టుకోవాలి. మునుపటి వలె ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి. అమ్మా మునుపు ఏమిలే, ఇప్పుడే బాగుంది అంటే సరే ఇంకా పెంచు, ఇది సరిపోదు. నేను విశ్వాసంలో కూర్చోబెట్టలో తీసుకొచ్చి నీ భక్తి లెవెల్ పెంచడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. అర్థమైందా? వారం నువ్వు కానుకలు వేసేదానిగా, వారం వచ్చి కూర్చొని వెళ్ళిపోయేదానిగా నిన్ను ఉంచట్లా ప్రభు. నిన్ను అభిషేకించి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అర్థమైందా? నీ భక్తి లెవెల్ పెంచాలనుకుంటున్నాడు. అర్థమైందా అండి? ఏంటో అర్థమైందా? నీ భక్తి లెవెల్ పెంచాలి. ఫస్ట్ లో ఉన్నట్టు ఏమి తెలియనట్టు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలమ్మా చర్చికి వచ్చి 50 సంవత్సరాలు నుంచి ఇదే కుర్చీ, ఇదే ప్లేస్, నేను ఎక్కడే కూర్చుంటా, నా ప్లేస్ లో ఎవరికి రానివ్వరు. నా ప్లేస్ లోకి ఈ ప్లేస్ మారదా? 10 సంవత్సరాలు అంటున్నావు, మారదా? భక్తి మారదా? స్థలం మారదా? స్థానం మారదా? మారిపోవాలి భక్తి. భక్తి లెవెల్ రోజు రోజుకి భక్తి మారుతా ఉండాలంట. రోజు రోజుకి భక్తి లెవెల్ మార్చబడతా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులున్న వారు చెప్తామా హల్లెలూయా. భక్తి లెవెల్ అలా పెరుగును గాక, అలా పెరుగును గాక, అలా పెరుగును గాక. ఇంకా ఎలా రావాలనుకుంటున్నాడు ప్రభు చూడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. దురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమునందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడెను. ఇదిగో ఆ జనము ఆడు సింహముల వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు. చాలు. చూసారా? యాకోబులో దోషమేమీ లేదంట, వంకరతనమేమీ లేదంట, మంత్రం ఏమీ లేదంట, శకునాలు చేసేది ఏదీ లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తిలో దోషం కనపడని భక్తి చూడాలనుకుంటున్నాడు ప్రభు. అర్థమైందా? వంకరతనం లేని భక్తి చూడాలనుకుంటున్నాడు ప్రభు. మంత్రాలు, మాయలు, మరాఠీలు, కరాటేలు ఇవన్నీ ఏమి లేని భక్తి చూడాలనుకుంటున్నాడు ప్రభు. శకునాలు ఆదివారం 7 అయిపోయింది ప్రార్థన ముగించబడును గాక అన్న శకునాలు చూడని భక్తి చేయాలనుకుంటున్నాడు ప్రభు. యాకోబులో శకునం ఏం లేదంట, మంత్రం ఏమి లేదంట, మంత్రతనం ఏమి లేదంట, దోషం అంతకంటే కనపడలేదంటే ప్రభుకి. హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం ధ్యానం చేసుకుందాం. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలరు. ఏమంటాడు? గురుపోతు వేగము వంటి వేగం నీ భక్తి కలగాలంట. నీ భక్తి ఆగిపోవడానికి వీల్లేదు. ఆగకుండా గురుపోతునంటే ఎవడు ఆపలేడంట, దాని వేగాన్ని ఎవడు ఆపలేడంట. ఎప్పుడు ఆపలేని భక్తి నువ్వు చేయాలి. ఏమొచ్చింది? లేపింది, ఆయన వచ్చాడు, లేపాడు, ఆయన వచ్చాడు, కనిపించాడు, ఏమొచ్చింది? మాట్లాడింది, ఆమె బాగా మాట్లాడుతుంది, ఏమో బాగా చెప్తుంది. కదల్చబడబాక. నీ భక్తి కదలని భక్తి, స్థిరమైన భక్తి, బండ మీద కట్టబడిన భక్తి చేయాలి నువ్వు. ఇసుక మీద కట్టినట్టు ఆడొచ్చి మాట్లాడితే పడిపోవడం, వీళ్ళొచ్చి మాట్లాడితే పడిపోవడం, వీళ్ళు ప్రేమ చూపితే పడిపోవడం, వాళ్ళు ప్రేమ చూపితే పడిపోవడం, వాళ్ళు ప్రేమిస్తే పడిపోవడం, వీళ్ళు ప్రేమిస్తే పడిపోవడం. పడిపోబాక. స్థిరమైన భక్తి చేయి. ఆ స్థిరమైన భక్తే ఎన్ని తుఫాన్లు వచ్చిన నిన్ను అక్కడికి చార్చబడేది ఆ భక్తి, చేసేది కూడా ఆ భక్తి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. గురుపోతు వేగము వంటి వేగము నువ్వు కలగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆగిపోకుండా ఎన్ని వచ్చినా ఆగిపోని భక్తిని చేయాలి. వేగాన్ని ఎవడు ఆపకూడదు. మునుపటి వలె మరలా నువ్వు ప్రభుని పట్టుకోవాలి. మునుపటి వల్ల మరలా ప్రభుతో కనెక్ట్ అయిపోవాలి. నీ వేగాన్ని గాని, నీ భక్తిని గాని, నీ సమర్పణ గాని, నీ వైరాగ్యాన్ని గాని, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని గాని ఎవరైనా ఏదైనా వచ్చి ఆపడానికి వీల్లేదు. అలాంటి భక్తి నువ్వు చేయాలి. భక్తులు అంటే ఏదో తూ అంటే తా అంటే వెళ్ళిపోయి ప్రార్థన బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోయి ఆదివారాలు వెళ్ళి కానుకేసి తిరిగి వచ్చే భక్తి కాదు. నేను ఉంచుకోనుకునే ప్రభుతో కనెక్ట్ అయిపోయి నువ్వు దాచబడాలి, ఆయన కనపడాలి.
బలపరచబడిపోవాలి. నువ్వు కప్పబడాలి, ఆయన విప్పబడాలంతే. హల్లెలూయా. పోచు వేగం వంటి వేగంతో చేయి భక్తి, ఆగకుండా కొనసాగు భక్తి శ్రద్ధ. ఆగిపోమక్క. ఇది వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పరుపు వచ్చింది, పెళ్లి వచ్చింది, సామ్రాణి వచ్చింది, మంచం వచ్చింది, కంచం వచ్చింది అని చెప్పి భక్తులు ఆగిపోమాక, ప్రార్థన ఆపేమాక. ఏదైనా పని ఉందంటే ప్రార్థన ఆగిపోవడం, ప్రార్థన ఆగిపోతారు జనాలు కదా. ఏదైనా పని ఉందంటే, డబ్బులు ఏమైనా వస్తున్నాయి అంటే, సంతకం చేయాలంటే, ముద్ర వేయాలంటే, కొట్టుకోవాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే, రోగాలు చూపించుకోవాలంటే, చుట్టాలు రావాలంటే, చుట్టాలు వచ్చారంటే, వంటలు చేసుకోవాలంటే, అన్నిటికీ ఆదివారమే పరమ భక్తులకి కదండి. దోషం లేని భక్తి చేసామంటే ఆగిపోవడానికి వీల్లేదు. ఇక్కడ తింటున్నావు బానే, ఇక్కడ ఎంతండి మహా అంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు బతుకుతావు. ఇక్కడ తింటావు బానే, కడుపు రెంట. అక్కడ యుగాలు ఉండాలి నువ్వు. అక్కడ భోజనం పెట్టేది యేసయ్య. ఎక్కడ తింటావు? ఇప్పుడు వండుకొని పప్పు చారు, ఆ కూడు, ఈ కూడ, మజ్జి కూడ, చారు కూడ, పెరుగు కూడ, నేల కూడ, ఏదో ఒకటి తింటావు బాగానే. అక్కడ తినాలి కదా నువ్వు. యుగ యుగములు బతికాలి. అక్కడ నీకు ప్రభు పెట్టాలంటే ఇక్కడ నువ్వు ప్రభుకి అవకాశం ఇవ్వాలి. అక్కడ నువ్వు చార్చబడాలంటే ఇక్కడ అవకాశం ఇవ్వాలి కదా ముందు. ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడంతా బాగా తినేసి, ఇక్కడంతా కూడి చేసుకొని, పేరు చేసుకొని, సర్దేసుకొని అన్ని చేసుకుంటే అక్కడికి వెళ్ళాక ఏముండదు. నీకోసం నేనేం సిద్ధం చేయాలా, దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోను అంటాడు. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళి నీకోసం సిద్ధం చేశాడు అబ్బో, అదే ఆ స్థలంలో ఉండంటాడు. ఆగమాకండి భక్తిలో. మన భక్తి వేగం మొదలు పెట్టామంటే, ప్రార్థన మొదలు పెట్టామంటే ఆగడానికి వీల్లేదు. వెళ్ళామంటే ప్రార్థన ఆగడానికి వీల్లేదు. తీసుకున్నామంటే నిర్ణయం ఆగడానికి వీల్లేదు. నిలబడ్డామంటే ఆగడానికి వీల్లేదు. ఈ సమర్పణతో జీవిత కాలం చేస్తాను తీసుకున్న నిర్ణయం అది ఆగడానికి వీల్లేదు. అలాగా కొనసాగించబడాలని, ఆగని భక్తి కొనసాగం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కాలంలో మునుపటి వేళ ఆగమాక, మునుపు ఆగిపోయావు, ఇప్పుడు ఆగమాక. మునుపటి వేళ ఉండమాక, ఇప్పుడు మునుపు ఆగినట్టు నువ్వు ఆగమాక. ఆగకుండా గుర్రుపోతు వలె పరిగెత్తాలి. గుర్రుపోతు వేగం వంటి వేగం నీ భక్తిగా కలగాలి. ఎలాంటి వేగం అయ్యా? యోబు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం రండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, అది నీ శాలలో నిలుచునా. అది ఆగిద్దా? నువ్వు దాన్ని ఆపుతావా? ఆపగలవా? అది నీ శాలలో నిలిచిద్దా? నిలబెట్టేస్తాను, పశువుల శాలలో నిలబెట్టేస్తాను, ఆగుతుంది. అలాంటి వేగం కలగాలి. అది మన స్థానం, ఆగే స్థానం అయినా, మనల్ని అమితంగా ప్రేమించే వ్యక్తి అయినా ఆగడానికి వీల్లే. చనిపోయారమ్మా, ఆదివారం చనిపోయారు, చుట్టాలు అమితంగా ప్రేమించి అయినా దేవుడికే అప్ప చెప్పాలి. అది నిజమైన భక్తి అంటే. ఉరుపోతు వేగం కలిగి చేయి. నువ్వు నా భార్య, నా భర్త ఏమండి, ఒక సహోదరి, ఒక దైవ జనురాలు, దైవ జనుడు చనిపోతే ఆ మరణమైన ఆ శవాన్ని పక్కన పెట్టుకొని ఆరాధన చేసింది. అదంటే నిజమైన భక్తి అంటే. భర్త కదా ప్రాణం, ఆవిడికి ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు. భర్త అక్కడ చుట్టాలు కాదు, చుట్టాలు చనిపోతేనే మనం ఆగిపోతాం మందిరానికి. కానీ భర్త, కట్టుకున్న భర్త అండి, ఆయన తప్ప ఇంకా మరో లోకం లేదంటాం, మరో ప్రపంచం లేదంటాం. ఏం చేసింది తెలుసా? ఆ శవాన్ని పెట్టుకుని పక్కన పెట్టుకొని ఆరాధన చేసి 1 రోజు 2 రోజులు కాదు, 6 రోజులు నడిపించింది ఆరాధన. 6 రోజులు ఆ శవాన్ని అక్కడే పెట్టి ఆరాధన నడిపించింది. అట్లా చెయ్యాలండి. ప్రభు అంటాడు కదా ఒక మాట, మృతులు పాతి పెట్టుకుంటారు, నీ పని నువ్వు జరిగించంటాడు. ఒకడు వచ్చి శిష్యుడు అంటాడు, అయ్యా మా నాన్న చనిపోయాడు అయ్యా, మా నాన్న వెళ్ళి పాతి పెట్టుకొని వచ్చి మరలా నేను మీతో ప్రార్థనలో కనెక్ట్ అయిపోతా అంటే యేసయ్య అన్నాడు, ఇప్పుడు మృతులు వాడిని పాతి పెట్టుకుంటారు, నువ్వు పని చేసుకో. చనిపోయిన వాళ్ళు చనిపోయిన పని చూసుకుంటారు, నువ్వు జీవం కలిగిన పని చేస్తున్నావు. నువ్వు జీవం కలిగిన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఈ జీవకరమైన పరిచయం జరిగించు. చూసుకుంటారు, ఆ పని ఆగదు అని అన్నాడు. అదండి నిజమైన భక్తి అంటే. ఆగమాక. ఏదొచ్చినా ఆగడానికి వీళ్ళే. జ్వరం వచ్చినా ఆగుతారు, కాళ్ళ నొప్పి వచ్చినా ఆగుతారు, తలనొప్పి వచ్చినా ఆగుతారు. మహాపరిశుద్ధులు ఆగిన వాళ్ళు పూట కదా. మహాపరిశుద్ధులు. కాళ్ళ నొప్పి అంటే ఆగిపోయింది, నడు నొప్పి అంటే ఆగిపోయింది. ఏంటండి భక్తి? ఈ భక్తి ఇట్ట చేసుకుంటే అక్కడ పోయి కాలేదు నరకంలోనే కాదు, నరకంలోనే పడతాం. వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి కదా. మీరేదో మొహాలు పెడతారని మీకు మురిపించే మాటలు 4 వేసి, కవిచ్చే మాటలు 4 చెప్పడం నాకు చేత కాదు.
దేవుడు చెప్పింది నేను చెప్తా. అర్థమైందండి? ఎందుకంటే నటించడం, నటిస్తే నలుగురు వస్తారంటే వద్దు నాకు ఆ నలుగురు. నిజంగా పొద్దున కూడా నేను అదే ప్రార్థన చేశాను. కొంతమంది దైవజనులు నాకు అదే అనిపించిందండి బాబు. వాక్యంలో అంతసేపు స్ట్రిక్ట్ గా ఉండాలంటే వాక్యం అయిపోయినాక నార్మల్ అయిపోవాలి. ఏంటది? నటిస్తేనే నలుగురు వస్తారంటే నటించేవాడు నాకు వద్దు, నటించేవాడు నాకు వద్దయా. ముందంటే నటిస్తూ తెచ్చేసుకోవాలంట, తర్వాత అంటే గట్టిగా పట్టేసుకోవాలంట. ఆగకుండా గుర్రపోతు వల్ల గుర్రపోతు వేగం బట్టి వేగం మనం కలిగి ఉండాలి. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఇది సరి చేసేది, అది సరి చేసేది, వాళ్ళు ప్రేమగా చెప్తున్నారు. ఒకటండి, మనల్ని ప్రేమగా చూసేవాడు ఎప్పుడు మనకు హానే చేస్తాడు. అది గమనించుకోండి. మనల్ని ప్రేమగా చూస్తున్నాడు, మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా మనకి బాధని ఇస్తారు. చాలా మంది కనెక్ట్ అయిపోతారు, కొంతమందికి తొందరగా. చాలా ప్రేమిస్తున్నాడు ఈ వ్యక్తి, నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి అమితంగా నన్ను ప్రేమించేస్తున్నాడు, ఈ వ్యక్తి నాకు చాలా దగ్గర అయిపోయాడు, చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు, ఇతను లేకపోతే నేను ఉండలేను అని కొన్నిసార్లు అనుకుంటారు. కానీ ఒకటే చెప్తున్నాయి ఉదయకాలం ముందు, ఎవరైతే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఎవరి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నావో, లేదా నువ్వే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాళ్ళే నిన్ను ఎక్కువ బాధ పెడతారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నీకు మేలు చేసే వాళ్ళు కాదు, నిన్ను బాధపరిచే వాళ్ళే. వాళ్ళు ప్రేమ చూపిస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోడు, నిన్ను ఎప్పుడో బాధ పెట్టబోతున్నాడు. అతను నిన్ను ఎప్పుడో బాధ పెట్టబోతున్నాడు, ఆవిడ నిన్ను ఎప్పుడో బాధ పెట్టింది. అర్థమైందా? ప్రేమ చూపించేవాడిని నమ్మకూడదు మనం. ఎప్పుడు గద్దించేవాడినైనా నమ్మచ్చు, కొట్టేవాడినైనా నమ్మచ్చు, ఏమంటే తిట్టేవాళ్ళైనా నమ్మచ్చు, మనతో మాట్లాడకుండా మౌనంగా కూర్చునే వాళ్ళైనా నమ్మచ్చు. కానీ ప్రేమ చూపించే వాళ్ళని అస్సలు నమ్మకూడదు, అస్సలు నమ్మద్దు. ఇంట్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారా? నమ్మేస్తున్నావు, జాగ్రత్త. వాళ్ళే ఎక్కువ బాధ పెట్టేస్తారు నిన్ను, వాళ్ళే ఎక్కువ బాధకు గురి చేస్తారు నిన్ను. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించట్లా, గద్దింపులో, లాలించట్లా, ప్రతి విషయంలో ప్రేమే ఉంది. శిక్షించిన వాడే, గద్దించిన వాడే నీ మీద ప్రేమ చూపించేవాడు. దైవజనులు గద్దిస్తున్నారంటే ఎందుకు గద్దిస్తున్నారు? నీ మీద ప్రేమ ఉంది, ఎక్కడ ఇలా నరకంలో పడిపోతామన్న భయం ఉంది, ఆ ప్రేమ ఉంది కాబట్టి నేను గద్దిస్తున్నారు. నేను సరిచేయాలని ఎందుకు చూస్తున్నారు? నువ్వు ఎక్కడ పడిపోతావో, జనాలు నిన్ను చూసుకుని ఎన్ని తిడతారు, ఎన్ని మాట్లాడతారు, నువ్వు కరెక్ట్ గా ఉండాలి, నా బిడ్డలు కరెక్ట్ గా ఉండాలి అని దైవజనులు కోరుకొని నేను గద్దిస్తున్నారు. అది దైవజనుడు ప్రేమ అంటే. అది ఎగిరిపోయి రెండు మాటలు ఇచ్చేసి నువ్వు కానికి వేస్తే, నువ్వు కానికి వేస్తే ప్రేమించేవాళ్ళు. ఒక సేవకుడు నేను విన్నానండి మొన్న ఈ మధ్యనే. ఆయనంట ఆదివారం వచ్చి దశం భాగాలు వెతుకుతారు చూసావా, వాళ్ళందరినీ ముందు లైన్ లో కూర్చోబెడతారంట. దశం భాగాలు కానుకలు ఇవ్వాలని వెనక పంపించేస్తాడంట, వెనకాల కూర్చోబెడతాడంట. ఇప్పుడు పాస్టర్ గారు రాకముందే అందరు కూర్చొని పోతారు. అయ్యగారు వచ్చి ఎవరైతే దశం భాగాలు ఇస్తారో చూసావా, ఆ దశం భాగాలు ఇచ్చిన వాళ్ళని అయ్యగారు వచ్చి మరి లేపి ముందు కూర్చోబెడతాడంట. అట్లాంటి వాళ్ళు కావాలి కదండి, అలాంటి వాళ్ళు అయితే కావాలి. గుర్తుపెట్టుకోవాలి, దశం భాగాల కోసం ఉన్నారు. నిన్ను నరకం నుంచి విడిపిస్తున్నారా? నిన్ను పాపం నుంచి విడిపిస్తున్నారా? నిన్ను పాపానికి దేవుడికి దగ్గర చేస్తున్నారా? పాపానికి లోకానికి దూరం చేసి ప్రభు దగ్గరికి నిన్ను కనెక్షన్ చేస్తున్నారా? అది గుర్తు పెట్టుకోవాలి. అది నిజమైన దైవజనులు అంటే. నిజమైన దైవజనులు ప్రభువుకి నిన్ను కనెక్ట్ చేస్తారు. గద్దించినా, కొట్టినా, లాలించినా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభువుకి కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. వేగము వంటి వేగము కలిగి నువ్వు ఆగకు కొనసాగించబడాలి. మధ్యలో వస్తారు ఆపేవాళ్ళు. దండం పట్టుకున్నావు, నడుము కట్టుకున్నావు, బిగించబడ్డావు కాబట్టి నిన్ను ఆపేవాడు వస్తాడు. అయినా ఆగమాక, అయినా డిస్టర్బ్ అవ్వక, నిన్ను ప్రార్థనలో లేపేవాడు వస్తాడు. అయినా డిస్టర్బ్ అవ్వక ఫస్ట్ నా కౌగిల్లోకి వచ్చేసేయి. నన్ను చూపించు. గురుపోతు వేగం వంటి వేగం కలిగి పరిగెత్తు. మూడో చూపిస్తా చూడు, ఎలా నిలవబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం. వాక్యం ముగించబడుతున్నది. ఆఖరిగా శ్రద్ధగా విందాం. ఇదిగో సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనమా. ఇదిగో ఆ జనము ఆడ సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు. హల్లెలూయా. ఏంటంట? వేటను తిని, వేటాడిన దాన్ని తినేసిద్దంట. తిని దాని రక్తము కూడా తాగేదాకా పండుకొనదు. ఆగిద్దా? ఆగుతుందా? మొత్తం పూర్తి చేసేదాకా ఆగదంట. పండుకోదు. ఇక్కడ నిద్ర పట్టడానికి వీల్లేదంట, నిద్రపోదంట, పండుకోదంట. ఆడు సింహము లెగిచినట్టుగా లేగవాలి మనం. బద్దకస్తులైన మగ సింహంలాగా కాదు, ఆడ సింహంలాగా ఉన్నట్టు.
హల్లెలూయా. ఏందంట? వేటాడి మాంసం తిని దాని రక్తాన్ని కూడా తాగేదాక అది పండుకోదంట. అలాంటి నిష్ట కలిగి చేయాలి. అలా నిలబడిపోవాలి. నువ్వు ఆగకుండా, ఏదొచ్చినా ఆపకుండా, ఏదొచ్చినా ఆగిపోకుండా పూర్తి అయ్యేదాకా, సంపూర్ణం అయ్యేదాకా, భక్తి సంపూర్ణం అయ్యేదాకా ప్రార్థనలో కూర్చున్నావా, ఆ ప్రార్థన కంప్లీట్ అయ్యేదాకా కలవడానికి వీల్లేదు. హల్లెలూయా. తీర్మానం తీసుకున్నావా, ఆ తీర్మానం నిలిచిపోయేంత వాటికి కలవడానికి వీల్లేదు. అలాంటి భక్తి చేయాలి మనం. అలా నిలవబడిపోవాలి. నువ్వు ఎలా వేగంగా పరిగెత్తమంటున్నాడు? గురుపోతు వలే. గురుపోతు వేగం అంటే వేగం కలిగి ఉండు. గురుపోతు ఎక్కడ ఆగదంట. చాలలో పని దాన్ని కట్టి ఆపుదామంటే ఆపడానికి వీలేదంట. అలాంటి వేగం కలిగి ఉండాలి. ఎంతమంది వచ్చి నిన్ను ఆపేవాడు రాకూడదు. అర్థమైనా? రెండవది నిలబడిపోవాలి. ఎలాగంటే తీసుకున్న తీర్మానం మీద నిలబడిపోవాలి. పని సంపూర్ణం అయ్యేదాకా నిలబడిపోవాలి. తీసుకున్న తీర్మానం సంపూర్ణం అయ్యేదాకా నిలబడిపోవాలి. ఎంతమంది వచ్చి ఆపడానికి చూసినా ఆగకుండా సాగిపోయే విధముగా నువ్వు నిలబడిపోవుదువుగా. హల్లెలూయా. మునుపటి వలే అవుతావా? మునుపటి వలే ఉండమంటున్నాడు. ఎలా? మరలా నీ స్వరం నాకు వినిపించు. మునుపటి వలె నువ్వు ఉండాలి. ఎలాగుండాలి? మునుపు కొనసాగించబడ్డావు చూడు. ప్రభువులో దాగుబడి ప్రభువుని చూపించబడ్డాడు. అలా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలయ్యా? మునుపు వేగంగా పరిగెత్తావు చూడు. ఎన్నొచ్చినా వదులుకొని పరిగెత్తావు చూడు. గురుపోతు వేగంతో ఆగిపోకుండా సాగిపోకుండా ప్రార్థన అంటే ఎవడొచ్చినా లెక్క చేయకుండా పరిగెత్తావు చూడు. అలాగా ఎలా నిలబడాలి? సమర్పణ, వైరాగ్యము, రోషముతో తీసుకున్న తీర్మానం కంప్లీట్ అయ్యేదాకా, పని ముగించబడేదాకా కదల్చబడకూడదు. అలా నిలవబడిపోయే విధముగా మనము భక్తి చెయ్యుదుముగాక. మునుపటి వలె నిలవబడుదుముగాక. మునుపటి వలె లెగుస్తుముగాక. మునుపటి వలె మన స్వరం ప్రభువుకు వినపడునుగాక. అయ్యా మునుపేం లేదు, ఇప్పుడు బాగుంది. మునుపు కంటే ఇప్పుడే బాగున్నానంటే ఇప్పుడు నుంచి కొనసాగించు. ఏం కొనసాగించాలి? నువ్వు దాగబడాలి, ప్రభువుని చూపించాలి. అంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అర్థమైందా? ప్రభువులో మనం దాచబడాలంటే ఫస్ట్ మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనం ప్రభువులో దాచబడతాం. రెండోది గురుపోతు వేగం వంటి వేగం అంటే ఆగిపోని భక్తి చేయాలి. ఎన్నొచ్చినా ఆగిపోని భక్తి చేయాలి. మూడోది నిలబడిపోవాలి. సంపూర్ణ అయ్యేదాకా నిలబడిపోవాలి. అలాంటి భక్తి చేస్తేనే అక్కడికి చాచబడగలుగుతాం. అది ప్రభు నీ నుంచి కోరుకుంటుంది. ఏం కోరుకుంటున్నాడమ్మా? మనులు, మాన్యాలు, మాణిక్యాలు, కానుకలు, దశంభాగాలు కాదు. ఇలాంటి భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఇలాంటి ఆత్మీయ స్థితిని కోరుకుంటున్నాడు. ఇలాంటి ఆత్మీయ స్థాయిని కోరుకుంటున్నాడు. ఇలాంటి భక్తి చేసి ప్రభు వద్దకు మనం చేర్చబడుదుముగాక. ప్రభువుని చూపించుదుముగాక. ప్రభువుని మాత్రమే చూపించుదుముగాక. మనము కనుమరుగవుదుముగాక. గురుపోతు వంటి వేగము కలిగి ఉందుముగాక. ప్రభు కోసం సంపూర్ణంగా నిలవబడుదుముగాక. అర్థమైంది వాక్యం? పూట నిలబడతారా? రోషము కలిగి ప్రార్థనలో నిలబడతారా? అయిపోయింది ప్రార్థన అయిపోయింది, స్కూల్ అయిపోయినట్టు బ్యాగులు ఇసిరేసినట్టుగా బైబిల్ పక్కన పెట్టేసి నీ పనులు చూసుకోబాక. నేను శిష్యులుగా మార్చాలనుకున్నాడు దేవుడు. దానికోసం ప్రయాణం చేయి. అర్థమైందా? భక్తి అంటే అసలు డాక్టరేట్ల కంటే మించిందండి. ఇన్ని రోజులు మన భక్తి ఎలా ఉందంటే వెళ్ళామా, వచ్చామా, ప్రార్థనకి వెళ్ళామా, వాక్యం చదివామా, వచ్చేసామా, కానికేసాం, వచ్చేసాం, అయిపోయే. ఇక నుంచి నీ భక్తి అలా ఉండడానికి వీల్లేదు. నీ భక్తి అంటే ఒక డిగ్రీ నువ్వు సంపాదించుకోవాలి. ఇది స్టేటస్, ఇది నువ్వు సంపాదించుకోవాలి. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి రెయ్యనక పగలనక కష్టపడతాం చూడు. అలాగా భక్తి కోసం కష్టపడాలి. ఆ రాజ్యం కోసం కష్టపడాలి. అక్కడికి చేర్చబడాలంటే అంత కష్టపడాల్సిందే. ఇది సంపాదించుకోవాలి. ఏ సంపాదన? ప్రభువుతో మనం కలిసిపోయే సంపాదన. ప్రభువుని అయ్యా నేను చూపించాలని చెప్పింది వాళ్ళ పాస్టమ్మ గారు, ఎలా చూపించాలి నాకు నేర్పివా అని ప్రభుతో కనెక్ట్ అడుగు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉందనుకో, దానికి ఆన్సర్ కోసం పేజీలు తిప్పి షార్ట్ అవుట్ చేసి మరి కనుక్కుంటాం కదండి. అవునా కదా? ఏదైనా గురించి తెలుసుకోవాలనుకుంటే అయ్యి గూగుల్ గాగులు అన్ని అయాగులు ఇయాగులు మొత్తం తిరిగి బిర్యానీ యాప్ దాకా వెళ్ళి మొత్తం తెలుసుకుంటాం కదా. అలాగనా ఇలా చెప్పింది నిన్ను కలిగి ఉండాలంట, నిన్ను చూపించాలంట. ఎలా చూపించాలి నాకు తెలియదు, చూపించు, నాకు తెలియపరచు అని ప్రభువుని అడిగి విశ్లేషించి తెలుసుకొని కనుగొని ప్రభువుని చూపించే విధంగా రెండోది ఏంటి? గురుపోతు వేగం. అయ్యా ఆగకుండా నా భక్తి కొనసాగాలి. ఎవరు ఆపడానికి వీల్లే, ఏ మనుషుడు ఆపడానికి వీల్లేదు, ఏ బలహీనత ఆపడానికి వీల్లేదు, ఏ రోగం ఎవరి మరణం కూడా నన్ను ఆపడానికి వీల్లేదు. చనిపోయిన
అయినా వచ్చి మందిరంలో ఉండాల్సింది. ఆయనకు అప్పచెప్పి నీ పని నువ్వు చూసుకోవాలి. అంతే నిజమైన భక్తి పరుడు అంటే వాళ్ళు. మనలాగా చుట్టాలు వచ్చినా మనం ఆగిపోతాం కదా. వేరే చోటుకి వెళ్ళాలని ఆగిపోతాం, వేరే చోట నిలబడాలని ఆగిపోతాం. మన పుట్టినరోజు సాయంకాలం పొద్దున పార్టీకి, రాత్రి పార్టీ ఉంది కాబట్టి పొద్దున బట్టలు కొనుక్కోవాలంటే ఆగిపోతాం. మూడోది ఏంటండి? సంపూర్ణంగా నిలబడిపోవాలి. పని ముగించబడేదాకా కదలకూడదు, నిలబడిపోవాలి. నువ్వు తీసుకున్న తీర్మానం, ఆ తీర్మానం జరిగేదాకా నిలబడిపోవాల్సింది. అర్థమైందా? పని ముగించేదాకా పండుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? పండుకోవడం నిద్రపోవడం కాదు. వదలబాక, నీ పని వదలబాక. ఇది తీసుకున్న తీర్మానం ఇలా ఉండాలయ్యా అని అది సంపాదించుకునేదాకా ప్రార్థన విడవబాక. అది పండుకోవడం అంటే ప్రార్థన విడవడం. అర్థమైందా? పండుకోవడం అంటే ప్రార్థన విడిచిపెట్టడం. పండుకోమాక, ప్రార్థన విడిచిపెట్టబాక. పండుకోమాక అన్నాను, నిద్రపోకుండా ఉండబాకండి. పండుకోమాకు అంటే ప్రార్థన విడిచిపెట్టబాకు. ప్రార్థన విడిచిపెట్టకుండా నువ్వు ఏదైతే అనుకున్నావు చూడు, ఏదైతే తీర్మానం తీసుకున్నావు అది జరిగేదాకా ప్రార్థన విడిచిపెట్టబాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి 30గా 60గా 100గా బ్లెస్ చెయ్యును గాక. ఆమేన్.